హాయ్ నమస్తే, నేను మీ స్మైల్ మోహన్ని. ఈరోజు మన మచిలీపట్నంలో వైజేఆర్ డిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏఐ సెమినార్ జరుగుతున్న విషయం నాకు తెలిసి ఏఐ అంటే మనలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక దాన్ని కవర్ చేసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నానండి. వైజేఆర్ డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఈ రోజు ఏఐ అండ్ ద ఫ్యూచర్ అన్న అంశం మీద పవర్ టాక్ జరిగింది. ఈ పవర్ టాక్ ని శ్రీ రుద్రప్రసాద్ కస్తూరి గారు నిర్వహించారు. ఆయన సిఇఓ ఆఫ్ ఏఐ విద్యార్థి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అటాచ్డ్ విత్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ని మా కాలేజ్ లో నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మా యాజమాన్యమైన సుజనా చౌదరి గారు పర్యవేక్షణలో మా ప్రెసిడెంట్ పివి రావు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ 6 నెలల సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన ఏఐ ల్యాబ్ లో కంప్లీట్ చేయించి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఒకసారి ఏఐ గురించి మాట్లాడతావా అని అడిగారు. అప్పటికి నేను ఏఐలో 4 ఇయర్స్ నుంచి టీచింగ్లోనే ఉన్నా, జాబ్ చేస్తూ ఐ యూస్ టు టీచ్ ఇన్ ఢిల్లీ. ఇలా ఒక 200 స్టూడెంట్స్ మెంబర్స్లో చాట్‌జీపీటీ ఎంతమంది తెలుసు ఇక్కడ? వెరీ నైస్. ఎందుకు యూస్ చేస్తారు చాట్‌జీపీటీ? ఫొటోస్ అప్లోడ్ చేయడానిక, గివింగ్ పై చేయడానిక, లేదా ల్యాబ్ వర్క్ చేయడానిక, హోంవర్క్ చేయడానిక? హోంవర్క్, రైట్? అంతేనా? హోంవర్క్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వని అడుగుతారా? అసలు ఎందుకు వచ్చింది, దీని ఆన్సర్ ఎందుకు రాయాలి, ఎలా ఎందుకు రాయాలి, ఆప్షన్ అవుతుందని ఎప్పుడైనా అడిగారా? రికార్డులో సబ్మిట్ చేశారు అంతే, రైట్? బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మందికి చాట్‌జీపీటీ తెలుసు ఇక్కడ. నేను ఆ రోజు 200 మెంబర్స్ చదువుతున్నప్పుడు ఇద్దరే తెచ్చాయి, ఆ ఇద్దరు కూడా మీలాగే హోంవర్క్ కోసం అని చెప్పారు, రైట్? అందుమించి ఇంకేం చదివి ఒక పాయింట్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా యూజ్ చేయలేదు దాని గురించి, రైట్? సో వెన్ ఐ రియలైజ్ అసలు మన ఊరిలో, మన ఊరి నుంచి మనం వెళ్ళి మన ఊరిలోనే చాట్‌జీపీటీ తెలియదు, ఏం లాభం ఈ ఢిల్లీలో ఏఐ గురించి మాట్లాడని చెప్పి 20 కాన్ఫరెన్స్ ఇచ్చి 21 రిజైన్ చేసి March 1 కంపెనీ పెట్టాను, ఏఐ విద్యార్థి. దట్ ఈస్ వాట్ రైట్ నౌ ఈజ్ ఆల్ అబౌట్. మన ఊరిలో మన పిల్లలకి ఏఐ ఎలా చెప్పాలి, అసలు ఏఐ అంటే భయం పోగొట్టాలి. నాకు ఇంగ్లీష్ అంటే ఎంత భయమో, బట్ ఎన్ని ఆపర్చునిటీస్ లూజ్ చేసుకున్నానో అది మీకు అవ్వకూడదు. ఇట్ టుక్ మీ, అంటే నాకు 20 సంవత్సరాలు పట్టింది టు గెట్ ఎ ప్లేస్. బట్ ఇన్ ద ఏఐ ఎరా టుడే యూ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ ఎ మంత్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏఐ. అర్థమైందా? ఏఐ అనేది కోడింగ్తో సంబంధించిందని ఎంతమంది అనుకుంటున్నారు? ఏఐ రావాలంటే కోడింగ్ రావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? అంటే అనుకోలేదా? ఏఐ అంటే కోడింగ్ కాదా? కాదా? డౌటా? కాదా? సరే, నేను కోడింగ్ గురించి ఏం అడగను. ఏఐ ఈజ్ ఈక్వల్ టు కోడింగ్ ఎంతమంది అనుకుంటున్నారు? వెయిట్, పర్లేదు, ఎంతండి? ఏఐ ఈజ్ ఈక్వల్ టు నాట్ కోడింగ్ ఎంతమంది అనుకుంటున్నారు? ఏఐ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏఐలో మీరు నేర్చుకోవాలి అనుకుంటే సిఎస్సి స్టూడెంట్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? అరే ఏఐ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి మనం కాదు, మన సివిల్, మన మెకానికల్, మనకి ఏఐకి సంబంధం లేదని ఎంతమంది అనుకుంటున్నారు? ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను మార్కెటింగ్ పర్సన్, అంటే నాకు కోడింగ్ వచ్చు, నేను కోడ్ చేస్తాను, మార్కెటింగ్ చేస్తాను, ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తాను. ఎవరైనా ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివారా? తెలుగు సమయం చదివారా ఎవరన్నా? సమయం తెలుగు అని ఆన్లైన్ న్యూస్ పత్రిక చదివారా ఎవరన్నా? ఓకే. సో కొన్ని నాకు కోడింగ్ రాదు, అంత గట్టిగా రాదు, అంటే ఇలా ఏఐ బిల్డ్ చేసిన అంత కోడింగ్ నాకు రాదు. నేను 2020లో ఒక పబ్జీ, అందరికీ ఐడియా ఉందా? ఇదంతా అందరికీ ఐడియా ఉంటుంది, రైట్? పబ్జీ పేరెంట్ కంపెనీ, అంటే పబ్జీని కనిపెట్టిన కంపెనీ పేరు టెన్సెంట్. ఆ కంపెనీ పేరు అది చైనాలో ఉంటుంది. నేను వాళ్ళకి కన్సల్టెంట్, ఎట్లా లాంచ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ అయినా ఏం చేయాలి, ఇండియాలోకి ఎలా తీసుకురావాలి, వేరే కంట్రీస్కి ఎలా తీసుకెళ్ళాలని చెప్పి నేను అడ్వైజ్ ఇస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, చైనా, ఈ మార్కెట్స్ అన్నిటికీ అడ్వైజ్ ఇస్తూ ఉంటాను. అందులో మాట్లాడుతున్నప్పుడు అందులో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న అతను, రుద్రా ఇవన్నీ నాకు వద్దు, నేను వాతావరణం, క్లైమేట్ పాడైపోతుంది, దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను రిజైన్ చేసిన జాబ్, నేను కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు నాతో జాయిన్ అవుదామని అడిగాడు. క్లైమేట్ అంటే ఏంటి? ఇప్పుడు వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, ఢిల్లీలో వెళ్తే అది ఏ కాలం కూడా తెలియదు మనకి. కాసేపు మంచు పడితే, కాసేపు వాన కురుస్తుంది, అసలు ఏంటో ఎందుకు వచ్చినా ఇక్కడ కనిపిస్తుంది, రైట్? అంటే వాతావరణ మార్పులు అలా వచ్చినాయి బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, కరెక్ట్? దాని గురించి కంపెనీ పెడతానంటే అది వెరీ ఫ్యాసినేటెడ్, నాకు చాలా బాగా అనిపించింది. అరే ఎవరో సోషల్ కాజ్ గురించి చేస్తానంటున్నారు, ఇది మంచి ప్రాజెక్ట్, ఇది నేను కూడా జాయిన్ అవుదాం ఇందులో అని చెప్పి నేను ఒక కో-ఫౌండర్గా, అంటే ఇద్దరే ఉన్నాం కంపెనీలో, నేను ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఇలాంటి కాలేజ్లోకి వెళ్ళి మాట్లాడటం, 2 ఆన్లైన్లో మాట్లాడటం. ఎంతమంది మీరు ఆన్లైన్లో కోర్స్ అటెండ్ అవుతారు?
ఎవరైనా అటెండ్ అయ్యారా కోర్సులో? ఒకళ్ళిద్దరైనా పర్లేదు, ఎవరు చూసి చేతులు ఎత్తారు కదా, వెరీ గుడ్. ఇలా కోర్సులు చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ వెరీ క్లైమేట్ గురించి జనాలకి తెలియపరచడానికి మనం ఒక మంచి వెబ్సైట్ తయారు చేసి ఒక యాప్ తయారు చేసి అందరికి ఇద్దామని అనుకున్నాను. అప్పుడు క్లైమేట్ గురించి ఎవరైనా రాయాలి అంటే ఒక నెలకి 1,50,000 అడిగారు. ఎన్ని రాస్తారంటే ఇప్పుడు ఒక వెబ్సైట్లో 10 ఆర్టికల్స్ రోజుకి రాస్తే నెలకి 10 × 30 రోజులు వాళ్ళకి 50,000 ఇస్తాం మనం జనరల్గా. అలాంటిది క్లైమేట్ గురించి రాయడానికి నెలకి 4 ఆర్టికల్సే రాస్తారు వాళ్ళు 1,50,000 అడిగి. అంటే మన ఇండియాలో ఎవరు లేరు, యూరోప్ నుంచో యూఎస్ నుంచో అట్లా తెచ్చుకొని రాయించుకోవాల్సి అంటే క్లైమేట్ అంటే ఏంటి, ఎందుకు హిమాలయాలు కరిగిపోతున్నాయి, పిచ్చుకలు ఎందుకు మాయమైపోయి, కొన్ని పక్షులు ఎందుకు ఈ కాలంలో రావట్లేదు మన దగ్గరికి, ఇవంతా క్లైమేట్కి సంబంధించి. కానీ వాళ్ళు డేటాతో మార్చుతారు అంతా. 1,50,000 అంటే ఐ థాట్ లైక్ అసలు ఇది వైబులే కాదు, అసలు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చే తప్ప లాభం రాదనుకుని ఆపేద్దాం అనుకున్నాం. ఆ టైంలో ChatGPT.com అని లాంచ్ చేసింది ఓపెన్. అర్థమైందా? అప్పటిదాకా ChatGPT లేదు. నా ప్రాజెక్ట్ ఎందుకు ఈ కంపెనీ వేస్ట్ అని అనుకుంటున్న టైంకి ChatGPT.com అనే ఒక పెద్ద ఇంటర్ఫేస్ కనబడింది. ఏం కొట్టిన ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి, ఎలా కొట్టిన ఆన్సర్స్ ఇచ్చేస్తుంది, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. అప్పుడు నాకు ఏమైపోయింది, యూరేకా మూమెంట్ ఉంటుంది కదా, లైక్ చిరంజీవి యూరేకా అంటాడు కదా ఒక మూవీలో, అట్లాంటి మూమెంట్ నాకు. ఎందుకంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నాకు ఎవరన్నా కంటెంట్ ఎలా ఇస్తే ఐ నో హౌ టు ప్లే దట్, ఐ నో హౌ టు యూజ్ దట్. ఆ టూల్ నాకు దొరకంగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు లాంచ్ చేసాం ఒక కంపెనీ స్కేల్ క్లైమేట్ అని. ఇప్పుడు ఇండోనేషియా బేస్డ్ అది. ఈవెంట్స్ ఏమో ఇండోనేషియాలో జరుగుతాయంటే డిజిటల్ మొత్తం మేము కంటెంట్ రాస్తూ ఉంటాం, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ChatGPT. అదే కనుక ChatGPT లేకపోయి ఉంటే నేను చేసేది మార్కెటింగ్, నేను అనుకుంటుంది లాంచ్ చేద్దాం అనేది క్లైమేట్. ChatGPT అనేది లేకపోతే ఐ కుడెంట్ హ్యావ్ లాంచ్డ్ ఎ స్టార్ట్అప్ కాల్డ్ క్లైమేట్. రైట్? ఇట్స్ ఏ ఆపర్చునిటీ దట్ గివ్స్ యూ ఆన్ వాట్ టు డూ నెక్స్ట్. అట్లాగే చాలా మంది అంటారు మీకు కోడింగ్ రాదు కదా రుద్ర, మరి కొన్ని కోడింగ్ క్లాసెస్ ఎలా నేర్పిస్తాము జనాలకి, అసలు ఎలా చెప్తాము మీ స్టూడెంట్స్కి. ఎవరన్నా ChatGPTలో కోడింగ్ గురించి రాసారా? ఎప్పుడైనా ట్రై చేశారా? అపార్ట్ ఫ్రమ్ రికార్డ్ బుక్స్. లాస్ట్లో ఎవరో ఒక అమ్మాయి గెస్ట్ అంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫిస్ అయ్యేసి. నాకు చిన్న స్టోరీ చెప్తా. మొన్న అన్నాను కదా ఒక 200 స్టూడెంట్స్కి ఫార్మసీ ట్రైనింగ్ వెళ్ళాను అని. అందులో ఒక అబ్బాయి సార్ నాకు కోడింగ్ కాదు, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. ఇలాగే లాస్ట్ బెంచ్లో కూర్చుని క్లాస్ అంతా అవ్వగానే ఎనీ డౌట్స్ అనగానే ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. అసలు అబ్బాయి మాట్లాడండి ఎక్కువగా, మీలాగే చాలా మొహమాట వస్తుంది. రైట్? అక్కడ 1 అబ్బాయి కూడా ఎంటర్ క్లాస్ ఇయ్యారు. రైట్? చాలా మొహమాట వస్తే మాట్లాడండి. అలాంటిది సార్ మా నాన్నగారు మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు జనాలు. 10 ట్యాబ్లెట్లు కొనుక్కున్నప్పుడు 11వ రోజు నాకు మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను, మీకు ట్యాబ్లెట్లు అయిపోతున్నాయి వచ్చి మళ్ళీ కొనుక్కోండి ఒక రిమైండర్ వాట్సాప్లో, అది కూడా తెలుగులో పెడదాం అనుకుంటున్నాను, ఏఐతో చేయొచ్చా? వెంటనే ChatGPT ఓపెన్ చేసి ChatGPTకి చెప్పు ఏం కావాలో రాశాను. అర్థమైంది అబ్బాయి. నెక్స్ట్ రోజు వచ్చి ఇలా కాదు సార్ నేను అయిపోయినప్పుడు చెప్పడమే కాదు, ప్రతిరోజు 10 గంటలకు ఒక మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ట్యాబ్లెట్ వేసుకున్నావా, షుగర్ తగ్గిందా చెక్ చేసుకున్నావా, బీపీ చెక్ చేసుకున్నావా అని కూడా ఒక మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అరే భలే ఉంది ఐడియా, ఐ డోంట్ డూ అని మళ్ళీ ChatGPT ఓపెన్ చేసి కొట్టాను కోడింగ్. ఇవాళ ఆ అబ్బాయికి తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ నెంబర్స్ ఎక్కడ సేవ్ చేయట్లా. మెడికల్ షాప్లో ఏం సేవ్ చేస్తాం, రాగానే బాగున్నారా సార్ అంటాం, స్లిప్ ఇస్తాము, కట్టేస్తారు, వెళ్ళిపోతారు. మూడోది ఏం చేసామంటే ఆ అబ్బాయికి సార్ మరి కాంటాక్ట్స్ నాకు సేవ్ అవ్వట్లేదు అంటే మ్యాండేట్ ప్రాసెస్ కింద యూపీఐ స్కాన్ చేసిన ప్రతిసారి ఫోన్ నెంబర్ వస్తుంది. రైట్? ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్ వాట్సాప్లోంచి ChatGPTలో పెట్టి కాంటాక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా వస్తే ఫోన్ నెంబర్ కలెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ మ్యాండేట్, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. అట్లా డేటా కలెక్ట్ చేశాడు. టుడే ఆ అబ్బాయి కాలేజ్లో ఉన్న వాళ్ళ నాన్నగారు వెళ్ళినా వెళ్ళకపోయినా కస్టమర్స్ ఆ షాప్ కూర్చున్న మాత్రం రిమైండర్స్ ఖచ్చితంగా మీకు 2-3 రోజుల్లో మీ ట్యాబ్లెట్స్ అయిపోతున్నాయి, ఇంకా కావాలంటే హోమ్ డెలివరీ చేయమంటారా, మీకు బీపీ ఉంది చెక్ చేసుకుంటున్నారా అని వీక్లీ రిమైండర్స్. ఇన్ కేసు రిపోర్ట్స్ నేను చేయించుకుంటామని చెప్తే కనుక వాళ్ళు రిపోర్ట్స్కి రిమైండర్స్ కూడా పంపిస్తున్నారు. అండ్ ఆ అబ్బాయికి అసలు కోడింగ్ తెలియదు, జీరో నాలెడ్జ్. ఆ అబ్బాయికి తెలిసిందల్లా ఏంటంటే ఫార్మసీ సబ్జెక్ట్ ఒకటే, అది కూడా సెకండరీ స్టూడెంట్, అసలు ఇంకేం తెలియదు అబ్బాయి. కానీ ఏ వెపన్ హీ హ్యాస్ యూస్డ్ ఈజ్ ChatGPT. రైట్? అతనికి క్యూరియాసిటీ ఒకటే ఉంది, నేను ఇలా చేయాలి, నాకు ఒక ఐడియా ఉంది అని. అంతమించి ఇంకేం లేదు అబ్బాయి. కానీ ఒక ChatGPT లాంటి ఒక ఏఐ ప్లాట్ఫామ్ కోడింగ్ కానీ డిజైనింగ్ కానీ ఎలా చేయాలి ఏంటి దాని కర్మ నాకు సంబంధం లేదు. నాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఐడియా ఉంది, నేను దాన్ని చెప్తాను, లెట్ ఇట్ డూ ఇట్, దట్ ఈస్ నాట్ మై జాబ్. ఎలా చేయాలో అది చెప్పు, చెప్పిన తర్వాత వర్కౌట్ అయింది అనుకో, దాన్ని ఎలా నేను ఎక్కడికి తీసుకెళ్ళాలనేది నా ప్రాబ్లం.
Correct? Today, he sent approximately 120 to 150 messages for them. అంటే 150 మెసేజ్ ఒక వారానికి పంపిస్తాడు వెనక్కి వచ్చి ట్యాబ్లెట్లు కొనుక్కోవాలని. ఆల్మోస్ట్ 30 to 40 పేషెంట్స్కి రిమైండర్స్ పంపిస్తాడు ఎవ్రీడే, ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా. నో దట్స్ ఎ డే వన్ ఫర్ హిమ్. అర్థమైందా? ChatGPT ఈజ్ నాట్ ఏ హోంవర్క్ డెస్టినేషన్, ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ బిల్డ్ ఫర్ ద ఫ్యూచర్. మీ అందరికీ ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే, మీకు క్యూరియాసిటీ ఉందనుకో, నేను ఏదైనా బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నాను అని, బెస్ట్ థింగ్ ఏంటంటే గో టు ChatGPT. ChatGPT ఈజ్ నథింగ్ బట్ యువర్ నాలెడ్జ్ బ్యాంక్, యువర్ కో పార్ట్నర్ అండ్ కో బయర్. ఐడియా మీ దగ్గర ఉంటే మొత్తం ప్రాజెక్ట్ అది చేసి పెడతాను. నా కోడింగ్ రాదు, నేను 3 యాప్స్ లాంచ్ చేశాను. ఎలా లాంచ్ చేశానో నాకు తెలియదు. ఒక రోజు ఎవరో వచ్చి రుద్ర కొన్ని యాప్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము, చేయొచ్చా చేయలేమా అని అడిగితే, సరే పోయిందే ఉందో నేనే చూద్దామని చెప్తే ఒక చిన్న ఫ్యాషన్ యాప్ దుబాయ్కి లాంచ్ చేశాను. ఒక 3 రాత్రులు పట్టింది అంతే నాకు ప్రాజెక్ట్. ఒక 3 డే అంతా వర్క్ చేసి ఈవినింగ్ వర్క్ చేసుకోవడం, ఐ జస్ట్ మేడ్ ఇట్ యాప్ రైట్. ఇవాళ అది దుబాయ్లో UAEలో ఫ్యాషన్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం. అదేంటి, కొరియా నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ దుబాయ్లో అమ్ముతున్నాం. చిన్న యాప్. అదే యాప్ చేయాలంటే మినిమం 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అలాంటిది ChatGPT నాకు లేని నాలెడ్జ్ ఓన్లీ ఐడియాతో నాకు తీసుకొని పెట్టేసి, ఇంకా నేను కాబట్టి 3 రోజులు తీసుకున్నాను. ఇలాంటి షార్ప్ స్టూడెంట్స్ అయితే మేబీ యూ కెన్ ఎ డే, నాట్ మోర్ దాన్ దట్. నాకు మార్నింగ్ పని ఈవినింగ్ పని వల్ల ఐ హావ్ టేకెన్ ఇట్. షార్ప్ స్టూడెంట్స్ అంటే నవ్వుకుంటారు కాదా? రైట్. సో అయితే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. యాక్చువల్గా నేనే చాలా ఇన్స్పైర్ అయిన స్టోరీ చూస్తే, ఒక టైమ్స్ గ్రూప్ ఒక కాలేజ్ ఉంది మెదక్ యూనివర్సిటీ. అందులో ఒక అబ్బాయి మనలాగే ఇలాంటి ఊర్లో చూసిన అబ్బాయి, తెలుగులో చదువుకుంటున్నాడు, కష్టపడి వాళ్ళ నాన్నగారు పెట్టి డబ్బులు. సడన్గా వచ్చి, సార్ నాకు ఒక ఐడియా ఉంది అని అడిగాడు. ఇలాగే నేను చెప్తా ఉంటాను, నాకు ఒక 50 to 60 స్టూడెంట్స్ మా కాలేజ్లో ఉన్నారు, నేను టీచ్ చేస్తూ ఉంటాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. వచ్చినప్పుడు, సార్ నాకు రెజ్యూమే లేదు, నాకు రెజ్యూమే చేయడం రావట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాలాగే ఇంగ్లీష్ రాదు, ఏం చేయాలి సార్ నేను అని అడిగాడు. ఐడియా బాగానే ఉంది, నువ్వే ఎందుకు ఒక కంపెనీ పెట్టి, ఆ కంపెనీ అంటే ఒక టూల్ తయారు చేసి, ఆ టూలే ఎవరన్నా వచ్చి నాకు రెజ్యూమే తయారు చేయాలి, నేను చదువుతున్నది ఇది, నా సబ్జెక్ట్స్ ఇవి, నా హాబీస్ ఇవి అని చెప్తే ఆటోమేటిక్గా అదే ఒక రెజ్యూమే తయారు చేశాను. రెజ్యూమే అంటే ఐడియా ఉంది కదా, రైట్? సో తయారు చేసేస్తానంటే ఒక కంపెనీ పెట్టమంటే వితిన్ ఏ వీక్ మొత్తం స్కెచెస్ వచ్చేసాడు. ఇప్పుడు నేను ట్రిపుల్ సార్, అలాగే ఇంకొక CSE స్టూడెంట్ వస్తే వాళ్ళు అడగచ్చు, ఈ అడగకపోతే ఈ సజెషన్స్ ఇవ్వచ్చు నేను. అంటే ఒక థాట్ ప్రాసెస్. ద మూమెంట్ ఇది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాగానే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నేను ఆలోచించడం మొదలు పెట్టేశాను. అండ్ దెన్ ఈ స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్ విత్ హిస్ కంప్యూటర్ ఫ్రెండ్స్తో కానీ, ట్రిపుల్ ఫ్రెండ్స్తో కానీ, సివిల్ ఫ్రెండ్స్తో కానీ, జర్నలిజం ఫ్రెండ్స్తో కానీ చేసుకున్నప్పుడు మొత్తం లైబ్రరీ రాసుకొచ్చాడు. అలాగే సార్ నేను ఇలా చేద్దాం అనుకున్నాను అంటే, అన్నింటికన్నా నాకు నచ్చింది ఏంటంటే కంపెనీ ఎలా వస్తుంది దాని ప్యాషన్. నేను ఇది చేయాలి, ఎందుకంటే ఒక టూల్ ఆల్రెడీ పడి ఉంది, ఈజ్ జస్ట్ దట్ నేను ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. అంత ప్యాషన్తో తను ఏం చేశాడంటే బిల్ చేసుకొచ్చాడు. ఒక కంపెనీ, ఆ అబ్బాయి పెట్టిన కంపెనీని అప్రాక్సిమేట్లీ 50 కోట్లు కొనేసింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెజ్యూమే బిల్డర్ కంపెనీ అని చెప్పి 50 కోట్లకి ఆ కంపెనీ కొనేసింది. కెన్ యూ ఈవెన్ ఇమాజిన్, యూపీ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఒక కాలేజ్లో చదువుకుంటూ ఒక కంపెనీ పెడితే అది 50 కోట్లకి ఒక కంపెనీ కొనేది. వాడికి తెలియదు ఇదేం సార్ నిజంగానే చెప్తారా, జోక్ చేస్తారని కూడా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్యూరియాసిటీ మీ దగ్గర ఉండాలి. అంటే ఒక ఐడియా మీ దగ్గర ఉంటే ఇట్ షోస్ యూ ద రైట్ డైరెక్షన్. ఒక చిన్న సామెత చెప్తాను ఎప్పుడు నా స్టూడెంట్స్కి. మనం రిక్షా తొక్కి ఎదరికి వచ్చామని చెప్పి మన అనుకున్న ఉన్నవాడు కూడా రిక్షా తొక్కకూడదు, వాడు విజయగాలతో విమానం పెట్టాలి. దట్ ఈస్ వాట్ ఏఐ ఇస్. బికాస్ నేను చదువుకున్న రోజుల్లో మాకు ఇలాంటి యూట్యూబ్లు లేవు, ఇలాంటి ఏఐ లేవు. ఉండుంటే అసలు మీద టైం కూడా స్పెండ్ చేసేవాడు కదా, సంథింగ్ ఎల్స్ అయిపోయి. కానీ ఆ రోజుల్లో మాకు లేదు. కానీ ఈ రోజుల్లో మీకు అంత రిసోర్సెస్ అవైలబుల్, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎక్కడో ఎవరో ఏం చేస్తారో కూడా మీకు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. కరెక్ట్? దట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ ఏఐ. సో బిగ్గా ఈ కంపెనీ ఏంటి అంటే, ఏఐ విద్యార్థి అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టు గ్రామీణ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఏఐ. ఎందుకు అంటే ఎవ్రీడే నేను న్యూస్ అవుతున్నప్పుడు పలానా కంపెనీ ఢిల్లీ నుంచి ఒకళ్ళు వచ్చి కంపెనీ పెట్టి 100 కోట్లు టర్న్ ఓవర్ చేశారు, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేశారు హైదరాబాద్లో అన్నారు. కానీ ఎవరో మన నిడవ గురించి కానీ లేకపోతే మన మచిలీపట్నం గురించి కానీ ఎవరు మాట్లాడలేదు. టాలెంట్ అంతా ఇక్కడ ఉంది. బట్
బిల్ చేసే వాళ్ళందరూ నాకు ఎక్కడో బిల్ చేస్తున్నారు. సో ఐ థాట్ వై కాంట్ వీ బిల్డ్ దట్ ఎంటైర్ థింగ్. నాకు ఎక్కడ కొట్టాలి? నెక్స్ట్ స్లైడ్ చాలా నెక్స్ట్ నేను మీకు చెప్పాలా? కొంచెం వెనక సార్ మళ్ళీ ఏమంటారు స్లైడ్. సో నా కంపెనీ టుడే ఏఐ విద్యార్థి నేను ఇండియాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, యుఎస్లో వీ హ్యావ్ టైడ్ అప్ విత్ మల్టిపుల్ కంపెనీస్. ఏం లేదు, నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే అందరికీ ఏ తెలుసు, బట్ కొంతమందికి ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఆ కొంతమంది ఎలా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు కనుక ప్రాపర్గా నీ ఫీల్డ్లో ఎలా యూజ్ చేస్తే వీళ్ళు బికమ్, కాదు నేను వేరే ఫీల్డ్లో యూజ్ చేస్తున్నా కూడా ఎలా యూజ్ చేస్తేనే వాల్యూ అని చెప్పడమే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే లెర్నింగ్ ద రైట్ టచ్ పాయింట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? క్లియరా? ఓకే నెక్స్ట్. ఇవన్నీ నేను చేసిన కంపెనీ నేను ఒక 21 years ఆల్మోస్ట్ యాహూ, అమెజాన్, మీరు ఆర్డర్ ఇచ్చే అమెజాన్ ఇండియా ఫస్ట్ వచ్చినప్పుడు 1 of the 10 employees నేను ఒకటి, అమెజాన్ ఫౌండింగ్ టీంలో నేను ఒకటి. అట్లా స్నాప్డీల్లో చేశాను, అది కూడా తీసుకునే మింత్రా ఇవన్నీ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే బైజూస్లో పనిచేశాను. బైజూస్లో వాళ్ళు ఇంటర్నేషనల్ మొత్తం లాంచ్ చేశాను, పార్ట్ ఆఫ్ బైజూస్ ఇంటర్నేషనల్ టీమ్. అట్లాగే నాకు ఒక కంపెనీ పెట్టారు, ఏంటంటే యూరోప్ నుంచి బంగాళదుంపలు తీసుకొచ్చి కాశ్మీర్లో పండించి, ఎందుకు అంటే ఆ బంగాళదుంపలు షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, షుగర్ పేషెంట్ కూడా డైరెక్ట్గా ఫ్రైస్ తినేయచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసేవాడిని. అది ఏపీ గవర్నమెంట్ కూడా టైఅప్ అయ్యి వీ హ్యావ్ లాంచ్డ్ మల్టిపుల్ అవుట్లెట్స్. అలాంటి ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. ఇట్లా ఐ వర్క్ ఆన్ మల్టిపుల్ కంపెనీస్. అంటే A to Zలో ఆల్మోస్ట్ ఎవ్రీ కేటగిరీ నేను పనిచేశాను. దానివల్ల ఏమైందంటే అడ్వాంటేజ్ నాకు ఏమైందంటే డిజిటల్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 36 companies ఐ వర్క్ ఇన్ 21 years. రైట్ నెక్స్ట్. అంటే 21 yearsలో నేను ఐ హ్యావ్ గాట్ ఆల్ ద టైటిల్స్. ప్రతి టైటిల్లో నేను ఒక కంపెనీ వాళ్ళు ఇస్తాను. కానీ వన్ డే ఇలాంటి రూమ్లో కూర్చున్నప్పుడు నా ఊళ్ళోకి ఏం తిన్నప్పుడు వాట్ షుడ్ ఐ డు అని took a pause is nothing but I took a retirement. I said no, I don't want to work anymore. I took like, you know, it's time for me to give back. 21 years after I took a retirement. I said like, now let me go back and to my villages and let's teach them what is exactly what I learned in 21 years. లాస్ట్ నేను ఏం చేస్తానంటే స్టూడెంట్స్కి ఆన్లైన్లో కూడా అంటే నాకు 8th బిలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏంటంటే మెట్రోస్లో అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఖాళీగా కూర్చోబెట్టారు పిల్లల్ని, ఏదో క్లాస్లో జాయిన్ చేస్తూ ఉంటారు. రైట్, అలా నా దగ్గరికి ఒక 22 మంది వచ్చారు. అందులో ఒక అమ్మాయి 8th స్టాండర్డ్ చదువుతుంది. తను ఒక బుక్ రాసింది, ఏఐ చదువుకుని ఒక బుక్ రాసేసింది. అది ఇంకో అమ్మాయికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ పేరెంట్స్ ఏమో చదువు అంటారు, ఆమెకేమో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా క్లాస్లో సార్ నాకు మ్యూజిక్ నేర్పిస్తారా అంటే నాకు గిటార్ కొట్టడం రాదమ్మా, కానీ ఒక పని చేయగలను, ఒక టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఎలా యూజ్ చేయాలని. ఆ టూల్స్ ఆ అమ్మాయికి ఇస్తే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఓన్లీ ఏఐతో చేసింది అమ్మాయి. అంటే ఆ అమ్మాయి వెళ్ళ, ఆ అమ్మాయి పాడలా, ఆ అమ్మాయి మ్యూజిక్ పట్ల, కానీ మొత్తం అంతా ఏ చేస్తే అందరూ ఏమన్నారంటే అమ్మాయి ఊరికే మైండ్కి వచ్చి అంటుంది అంతే, కానీ వెనకాలంతా ఏ పాడదు. అదొక సర్ప్రైజ్. తర్వాత మైక్ తీసేసి నేను పాడలేదు, ఏ పాడిందంటే ఎవరిబడి షాక్. రైట్, దట్స్ ద లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ 8th to 9th స్టాండర్డ్ చదివే పిల్లలందరూ. రైట్, సో ఆల్మోస్ట్ స్లైడ్లో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే విలేజెస్లో స్కూల్స్కి వెళ్ళడం, నేను చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను రాజమండ్రిలో. ఆల్ ఐ డూ ఈజ్ ఓన్లీ టీచింగ్. నువ్వు వచ్చి నాకు ఇది కావాలి అంటే ఐ టీచ్. దట్స్ వాట్ ఐ మై గోల్. బికాస్ గివింగ్ టీచింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్ అలాట్. ఎందుకంటే దానివల్ల ఐఎమ్ గ్రోయింగ్ అలాట్ ఎవ్రీ డే. ఎందుకంటే ఎవ్రీబడి కమ్స్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. రైట్, వీళ్ళందరూ నా అడ్వైజర్స్. అంటే ఏ విద్యార్థి ఈజ్ అ బిలీవ్ లైక్ నో ఐ జస్ట్ వాంట్ షో యూ లైక్ పెద్దోడు ఉన్నారు ఈ అడ్వైజర్ అన్నమాట. అమెజాన్, యాహూ వీళ్ళందరూ వచ్చి కూడా నాకు గెస్ట్ టాక్స్ ఇస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో బికాస్ వీ టైడ్ అప్ నౌ విత్ దిస్ కాలేజ్, రాబోయే రోజుల్లో సమ్ ఆఫ్ దీస్ ఎక్స్పర్ట్స్ విల్ కమ్. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఏఐ ఎవరో చెప్పరు, నేను ఏఐని ఎలా యూజ్ చేస్తున్నా చెప్తాను. ఐ ఓన్లీ వాంట్ యూ టు నో దట్. ఎందుకంటే ఏ ఎలా చెప్పాలనేది ఏ అడిగితే చెప్పేస్తుంది. చాట్జీపీ దగ్గరికి వెళ్ళి నేను ఎలా యూజ్ చేయాలంటే చాట్జీపీ చెప్పేస్తుంది ఎలా యూజ్ చేసుకోవద్దురా అని. ఎవరు యూజ్ చేసి ఎలా దాన్ని వాల్యుబుల్ తీసుకొచ్చారని చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మనకు ఐడియాలు కూడా వస్తాయి. రైట్, అందరూ ఏమంటారు, చాలా వరకు స్లైడ్స్ ఉన్నాయి, చాలా స్లైడ్స్ ఉన్నాయి. రైట్, నాకు ఐ నీడ్ లాట్ ఆఫ్ యువర్ అటెన్షన్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రైట్, ఎందుకంటే టుడే చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, అంటే జోగా చెప్తూ ఉంటారు సార్ కాలేజ్ డిగ్రీ అవసరం అంటే అవసరం లేదని చెప్తా. ఏ వస్తే చాలా నీకు కాలేజ్ డిగ్రీ అవసరం లేదు. రైట్, మేబీ ఇన్ ద లాంగ్ రన్, మేబీ నెక్స్ట్ నా మ్యాన్ కూడా అడుగుతుంది నేను నిజంగా ఇంజనీరింగ్ చదవాలని అడుగుతుంది. షీఈ్ అ సైకాలజీ స్టూడెంట్.
నాకు తెలియదు దానికి సైకాలజీ అంటే ఇష్టమేమో అని. 12th తర్వాత మేమందరం అది రాస్తే ఈ ఎగ్జామ్ కొట్టే ఆ ఎగ్జామ్ కొట్టే అని చెప్పి కోర్స్ చేస్తుంటే ఓ రోజు నాకు సైకాలజీ అంటే ఇష్టం, నేను చేయను, మాకు అసలు తెలియదు. ఈ లోపల మాకు సర్ప్రైజ్ ఏంటంటే ఎంత అడ్వాన్స్డ్ అంటే దానికి ఏఐ ద్వారా హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సైకాలజీ కోర్స్ వస్తుందని తెలిసి దానికి దాన్ని సబ్స్క్రైబ్ అయిపోయి ఒక థీసిస్ కూడా సబ్మిట్ చేసింది. దాన్ని షీ స్టిల్ స్టడీయింగ్ 12th స్టాండర్డ్. నో, దట్స్ ద వాల్యూ ఆఫ్ ఏఐ. మనకు తెలియదు, మన వెనకాల నడుస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే మనకన్నీ తెలుసు అనుకుంటాం, బట్ ఏఐ కెన్ గివ్ ద రైట్ డైరెక్షన్, రైట్? నేను నాకు సరదాగా చెప్తూ ఉంటాను, ఈ డిగ్రీ అనేది వేస్ట్ అమ్మా నీకు, నువ్వు సైకాలజీ పట్టకపోతే ఫ్యూచర్ సైకాలజీ. ఎందుకంటే AI can do better in psychology, every field, but psychology has the longest run. ఎందుకంటే యూస్ చేసిన పెచ్చెక్తే సైకాలజీ కావాలి, యూస్ చేయడానికి పెచ్చెక్తే సైకాలజీ కావాలి, రైట్? సో సైకాలజీ విల్ నెవర్ డై. ఐమ్ జస్ట్ జోకింగ్, బట్ దట్ ఈస్ హౌ ద సైకాలజీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? సో ఎవరిబడి ఏమంటారంటే AI ఇస్ ద ఫ్యూచర్, ఏఐతో నువ్వు ఉండాలి, AI లేకపోతే సమ్ ఆఫ్ ద డెఫినేషన్స్, రైట్? నేను ఇక్కడ ఎంత చెప్పేది ఏంటంటే ఐ విల్ నాట్ టాక్ అబౌట్ AI, ఐ విల్ టాక్ అబౌట్ హౌ టు బీ విత్ AI. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఎందుకంటే ఉండే కొద్దీ యూ విల్ డూ లాట్ ఆఫ్ క్లాసెస్. మన క్లాసెస్ కూడా ఎలా తీసుకుంటామంటే అవి గివ్ యూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ల్యాబ్ ఆల్సో హౌ టు యూస్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ స్టూడెంట్కి ఒక బ్లూ ప్రింట్, ఒక సివిల్ స్టూడెంట్కి ఒక మంచి మ్యాప్ వేయాలి అంటే AI ఇస్ ద రైట్ స్పాట్, రైట్? హౌ టు వీ యూజ్ AI అనేది అప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను. బట్ రైట్ నౌ వీ టాక్ ఎ లాట్ అబౌట్ థింక్. AI అంటే థింక్, యాక్ట్, ఫాస్టర్, స్కేలబుల్ అండ్ ఎమోషన్స్. ఏం అర్థమైందా? నేను థింక్ దగ్గర ఆగిపోయా, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ వాంట్. నేను నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే ఐ స్టార్టెడ్ థింక్. ఓకే, లెట్ మీ థింక్ ఫస్ట్. వెన్ ఐ నో, నాకు తెలిస్తే ఏం ఆలోచించాలి, ఏం చేయాలి అనే థాట్ నాకు వస్తే మిగతా ఈజీ ఫర్ మీ. ఎందుకంటే ద మూమెంట్ యూ థింక్ యూ విల్ యాక్ట్ ఫాస్టర్ దెన్ ఎనీబడీ. చాట్‌జీపీటీ ఎంత ఫాస్ట్ చేస్తుంది మీకు ఆన్సర్. బై ద వే, చాట్‌జీపీటీ ఫస్ట్లో వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రి ఎవరు అడిగితే ఏం చెప్పారు తెలుసా? జస్ట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లార్డ్ గణేష? లార్డ్ సూర్య అని చెప్పారు. ఇదేంటి, నాకేం తెలియని చరిత్ర ఏంటని చెప్పి ఐ వెంట్ బ్యాక్ సో మచ్. వాళ్ళని వీళ్ళని అందరిని అడిగేసాను. దాన్ని రియలైజ్ అప్పట్లో చాట్‌జీపీటీకి అంత నాలెడ్జ్ లేదు, రైట్? ఇప్పుడంటే అన్నీ తెలుసు. ఇప్పుడు మొత్తం సూర్యవంశం డాక్టర్ కూడా మంది. ఎందుకంటే ద మోర్ అండ్ మోర్ ఇట్ లెర్న్, ద మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇట్ గివ్స్. అప్పుడు లాంచ్ చేసిన ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది దాని కూడా, రైట్? సో ఇఫ్ యూ థింక్ ఇట్ గివ్స్ యూ ఫాస్ట్. ఫాస్టర్ అంటే ఫాస్టెస్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తుంది. స్కేలబుల్ అంటే ఒకసారి ఒక వ్యక్తి ఒక 10 కంపెనీలు కూడా ఏదో పెట్టచ్చు. హౌ మచ్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డు. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ యూ నో ఆ ప్రోడక్ట్ యూజర్కి ఫిట్ అయిందా లేదా అని తెలిస్తే చాలు. ఇది తెలుసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక 12 వెబ్సైట్ స్టార్ట్ చేశాను. అంటే అన్ని అనుకోకుండా స్టార్ట్ చేశాను. 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ వెబ్సైట్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే చాట్‌జీపీటీలో కంటెంట్ వచ్చేస్తుంది, నన్ను కొట్టేవాడు లేడీ అని చెప్పి స్టార్ట్ చేశాను. దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్. ఒక టీమ్ని హైర్ చేసుకుని టీమ్ని కూర్చోబెట్టేసి చాట్‌జీపీటీలో రాయండి మొత్తం ఒక టెక్నాలజీ సెక్షన్ కానీ, హెల్త్ సెక్షన్ కానీ, ఆస్ట్రో సెక్షన్ కానీ అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. నాట్ ఎ సింగిల్ పర్సన్ రెడ్ మై కంటెంట్. ఎందుకంటే ఇట్స్ ఎమోషన్లెస్. మోస్ట్ ఎమోషన్ లేదు అందులో. ఏదో మొహమ్మద్ కొట్టినట్టు ఉంది కంటెంట్. ఇది అలా ఇది తీసుకో టైప్లో ఉంది కంటెంట్. ఎందుకంటే నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయ్యి ఉందా? ప్రాంప్ట్ అంటే అర్థం ఉందా? ప్రాంప్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రాంప్ట్? ప్రాంప్ట్ అంటే చాట్‌జీపీటీ అడుగుతారు కదా, దట్ ఈస్ వాట్ ప్రాంప్ట్. నాకు ఇది కావాలి, నాకు ఇది చెప్పు, దట్స్ కాల్డ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ చేసేవాళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి తెలుసా? మినిమం టు మినిమం 30 లక్షలు ఉంటుంది. మీరు డౌట్ అవుతుంది ఏంటి దీనికి అది అడుగుతాను అనుకుంటారు. దట్స్ అన్ ఆర్ట్. నా ఫేవరెట్ స్టేట్మెంట్, చాట్‌జీపీటీ ఇస్ అన్ ఆర్ట్ అయితే నువ్వు ఆర్టిస్ట్. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది నీ మాట. ఎవరైనా చాట్‌జీపీటీ నీ చెవికిలా మాట్లాడని అడిగారా? అడిగితే అలాగే మాట్లాడదు. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఒక బ్లాగ్ ఇచ్చి దీన్ని అమితాబ్ బచ్చన్ రాస్తే ఎలా రాయాలంటే అబ్సల్యూట్లీ అమితాబ్ బచ్చన్ ఎలా మాట్లాడాడు అలాగే రాసి. దానికి ఎలా తెలుసు అమితాబ్ బచ్చన్ గురించి? చాట్‌జీపీటీకి ఎలా తెలుసు? ఎందుకంటే అది అమితాబ్ బచ్చన్ రాసిన బ్లాగ్లని చదివి ఆ పదాలు ఏమి యూజ్ చేయడం అర్థం చేసుకుని ఎవరైనా సరే అమితాబ్ బచ్చన్లో రాయాలి అంటే ఆ బ్లాగ్లో ఆయన ఎలా రాశాడో పదాలు, ఆ టోన్ ఎలా ఉంది, ఆ వాల్యూ ఎలా ఉంది అలాగే రాస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఏఐ. అర్థమైందా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటే యూ షుడ్ బి స్మార్ట్ విత్ ప్రాంప్ట్. ఎందుకంటే ఒక ఆన్సర్ అందరికీ వస్తుంది. ఎప్పుడన్నా చాట్‌జీపీటీలో మీరు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అందరూ రికార్డులని రాశారు కదా, ఇప్పుడు అందరూ అదే ప్రాంప్ట్ అడుగుతారు కదా, మీ అందరి రికార్డులకి కామన్ టెక్స్ట్ వచ్చింది ఎక్కడన్నా?
అయితే మామూలుగా అయితే రావాలి కదా, మామూలుగా అయితే క్వశ్చన్ ఒకటే, మన ల్యాబ్ రికార్డులో క్వశ్చన్ అయితే ఒకటే ఉంటుంది, సార్ ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి, బట్ కొట్టినప్పుడు అందరికి ఒకే ఆన్సర్ రావాలిగా, వేరే ఆన్సర్స్ ఎందుకు వచ్చినాయి? ఎనీ ఐడియా? దట్ ఈస్ వాట్ ఏఐ, రైట్? ఆ LLM టెక్స్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏం చేస్తాయంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ రూమ్లో ఉన్న అందరూ ChatGPTని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా అడిగితే ఎవరైనా నామొకే కొట్టేస్తుంది, కానీ ఆ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ కెన్ బి 100 times డిఫరెంట్. ఖచ్చితంగా అందరికీ డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చి అవుట్పుట్ ఒకటేస్తుంది. తాజ్మహల్ ఎలా వెళ్ళాలనే రోడ్ ఒకటే, ద వే ఆఫ్ వీ ఎక్స్ప్లెయిన్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. కొంతమంది ఇటు నుంచి అటెళ్ళు, అటు నుంచి ఇటెళ్ళు, స్ట్రైట్ వెళ్ళకో, డోర్ వస్తాయి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. దట్ ఈస్ కాల్డ్ LLM. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు ఒక్క యూజర్ కూడా రాలా. అందరూ మేమేమనుకున్నామంటే సేమ్ కంటెంట్ ఇంకోటి పెట్టుండొచ్చు, అందుకని ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం. వెబ్సైట్స్ అందరూ ఎందుకు పెడతాం? డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి డబ్బులు? అందులో యాడ్లు పెడితే డబ్బులు వస్తాయి. కరెక్ట్, సింపుల్ ప్రాసెస్. మీరు చదువుతున్నప్పుడు చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి, అవునా? నాకు యాడ్లు రావట్లేదు, యూజర్స్ రావట్లేదు, కంపెనీ 1 పెట్టా, 10 ఎట్లా, 2, 3, 4, 5, 6, 7, 8 వెబ్సైట్స్ ఉన్నాయి, ఎందుకు పరిగణన పడింది? ప్రాబ్లం ఈజ్ నాట్ అబౌట్ వెబ్సైట్స్, మై టైం. ఒక 4 months స్పెండ్ చేశాను దాని మీద, ఒక్కటి కూడా అడిగిలో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. బికాస్ ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సర్చ్. ఎవరిబడి అందరూ అడుగుతుంటారు, ChatGPT ఎలా పని చేయాలి, నీకు ఏమైనా ఐడియా ఉందంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్. వాళ్ళు ఏమైనా అడిగితే నాకు ఆన్సర్ లేదు, వాళ్ళు నాకేం తెలియదు అనుకుంటారు అనుకుంటారు. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు పరిగణన పోతే అడిగితే ఆన్సర్ చెప్పకపోతే భయం. సో ఐ వాంట్ టు లెర్న్, రైట్? ఒక హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టి, లైక్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఏమి అంతా అక్కడ కూర్చుని రోజు అదే పనులు ఫాలో రాదు, ఒక్కటి రాదు. 9th day ఐ యాడ్ ద ఎమోషన్స్ టు ద కంటెంట్. 9th కంపెనీ పెట్టినప్పుడు నేను ఐ యాడ్ ఎమోషన్ యాంగిల్ టు దట్. ఎక్కడగా బయటకి కాదు, ఏదన్నా అంటారు, బయటకి వస్తాను, ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడుకుని వస్తాను, కూడా ఎమోషన్ కొంచెం డిఫరెంట్గా మార్చాను కంటెంట్, కొంచెం ఎక్స్ప్లెనేషన్ మార్చాను, చెప్పే ఆన్సర్ ఒకటే కానీ చెప్పే విధానం మార్చాను, ఎమోషన్స్ యాడ్ చేశాను. 9, 10, 11, 12 4 కంపెనీలు అమ్మేశాను. తర్వాత అసలు నేను చూడలేదు. I never thought I will sell a company when I started 9th website. But when I did it, I never stopped myself. అర్థమైన తర్వాత అప్పుడు నేను వెబ్సైట్ చేసేవాడిని కాదు. ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ గివ్ ఇట్ ఆల్. అమ్మేసి rudrakasturi.com ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను. వాట్ ఐ టెల్ దేర్ ఇస్, ఏం చేస్తే ఏం జరగచ్చు, జరగకపోవచ్చు, ఇది చేయకు, ఇది చెయ్యి, కాకపోతే కొంచెం తిట్టాడు మాట్లాడతాను అంతే. ఎ సెటారికల్ బ్లాగ్ అబౌట్ AI. నేను బ్లాగ్ రాస్తానని నాకే తెలియదు, కానీ ChatGPT చెప్పించింది నా చేత. అసలు నేను రైటర్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కాలమిస్ట్ ఉన్నాను. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో 10 ఏళ్ళు పనిచేసినా కానీ ఎప్పుడు నేను కాలమిస్ట్ అవుతానని అనుకోవాలి, కానీ ఆయన కాలమిస్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. డిజిటల్లో నా బ్లాగ్స్ చదవచ్చు. నాకు అసలు తెలియదు. when I started my journey in Chennai, I didn't know I will become like this today. But my last 3 years of AI advancements has made me something else. Right? That's the power of AI. Think faster, scale, but don't forget emotions. Emotions అంటే ChatGPT ఎమోషన్స్ ఉండవు. ChatGPT మీరు షారుఖ్ కూడా పంపించి ఎవరో అడిగితే షారుఖ్ అని చెప్తుంది. ఒక జోక్ పంపించి చదివేవాడిని అర్థమైంది కాదా అంటుంది. దానికి ఎమోషన్స్ లేదు, దానికి తెలియదు. నువ్వు జోక్ అడుగు, పెద్ద జోక్ చెప్పదు. ఎప్పుడైనా జోక్ అడిగారు ChatGPT మొన్న నేను లింక్డ్ఇన్లో కూడా, మీరు అందరూ లింక్డ్ఇన్ చేస్తాను, నీకు ఐడియా ఉందా? లింక్డ్ఇన్లో చిన్న లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను. ఏంటంటే నేను ChatGPT అడుగుతున్నప్పుడల్లా కొంచెం మెమరీ చేయమంటారు. నా గురించి రాస్తున్నప్పుడు, నాకు ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు మెమరీ చేయాలి. ఎందుకంటే ChatGPTలో చాలా ఇమోజీస్ ఇచ్చేస్తారు కదా, బ్రెయిన్ ఫ్రై ఒకటి, ఫైర్ ఐకాన్ ఒకటి, చాలా ఉంటాయి ఇమోజీస్. అవును కదా, నేను అడిగినప్పుడు తెగ రాసేస్తూ ఉంటాను, చండాలంగా ఉంటుంది అదంతా. గుర్తు పెట్టుకో, నాకు ఎప్పుడన్నా నువ్వు ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు అవి ఎప్పుడు నాకు రాకూడదు అని చెప్పారు. మంచిగా వినలా. ChatGPTని తిట్టే ఆ రోజు, నీకు పని పడలేదా, 10 సార్లు చెప్పాలని నీకు అడిగిన 10 సార్లు, 2వ సారి. నా భయం ఏంటంటే 2 సార్లు ఒక ప్రాంతం అవ్వాల్సింది 2 ప్రాంతాలు అవుతుంటే నాకే డౌట్ వస్తుంది, ఏంటి నేను నాకు స్టవ్ అయిపోయినా ఇంకా, రైట్? తిడితే ఐఎమ్ సో సారీ, ఇక నుంచి ఎప్పుడు కూడా నీకు ప్రాంప్ట్ రాదు అని ఒక హ్యూమన్గా నాతో మాట్లాడడం మొదలుపెట్టి. ఇది నేను లింక్డ్ఇన్లో కూడా షేర్ చేశాను. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఎక్స్పెరిమెంట్ చేశాను. యూకి క్యాపిటల్ ఏంటి? లండన్. పక్కా షోడా? లండనే, ఊరికే అడిగాను అంతే, మీకు తెలుసా లేదా? యూకే క్యాపిటల్ లండన్. నేను ChatGPT అడిగాను, యూకే క్యాపిటల్ లండన్ అంటున్నారు, బట్ నా వైఫ్ ఈస్ సేయింగ్ ఇట్స్ అదే ఇటలీ అంటుంది. ఏంటి కాదు రుద్ర, యూకే క్యాపిటల్ లండనే అని. మై వైఫ్ ఇస్ నెవర్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్. యు ఆర్ రైట్.
యూకే క్యాపిటల్ ఇటలీనే, లండన్ కాదు. యూ కెన్ యాక్చువల్లీ ప్లే విత్ ChatGPT, బట్ నాకు ఆన్సర్స్ నాకు ఎలా చెప్పింది తెలుసా? ఫర్ జియోలొకేషనల్ రీజన్స్ లండన్ ఇస్ ఎ క్యాపిటల్, బట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇటలీ ఇస్ ఎ క్యాపిటల్. Right? That's what ChatGPT. You can play around with that. You have to build that emotions there. It will not tell you what is that emotion. Right? I spent a lot of time on this slide because this is your beginning if you want to build something. Think and scale. Scale అంటే ఒక వెబ్సైట్ కాదు 10 వెబ్సైట్లు పెడతాం, దాన్ని స్కేలింగ్ అంటాం. బట్ ఫస్ట్ స్టార్ట్ థింక్ అండ్ దెన్ స్కేల్. ఓకే, ఇప్పటిదాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎలాంటి క్వశ్చన్ పడలేదు ఏమైనా ఉన్నాయా? See, you will be seeing me more often in this college. Problem ఏం లేదు, రైట్? సరేనా? స్టడీ చూస్తూ ఉంటాం, రీల్స్ స్టడీ చూస్తూ ఉంటాం ఇన్స్టా రీల్స్లో. ఒకళ్ళ ఫోన్కి ఇంకొకటి ఫోన్కి రీల్స్ ఎప్పుడు కామన్ కదా, అందుకే మనం ఎక్కువ షేర్ చేసుకుంటాం. నాకు ఈ రీల్ వచ్చింది చూడు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ పాపులర్, ప్రమోటెడ్ బై ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. కరెక్ట్? షేర్స్ ఎందుకు చేసుకుంటాం? నీకు సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు, నేను చూసే రీలు వీళ్ళకి వచ్చి ఉండదు, లెట్ మీ షేర్ అండ్ లెట్ దెమ్ ఆల్సో ఎంజాయ్. అవునా? తర్వాత వాడు వారం రోజులు చూరే ఆ రోజు రీల్ షేర్ చేసావా, అప్పుడే నాకు అయ్యే వస్తున్నాయి అంటాడు. ఎప్పుడైనా జరిగిందా? అవునా? ఇంకా భయమేస్తూ ఉండదు, అలాంటి ఎప్పుడు పంపరా బాబు, గొడవలు అయిపోతే ఇంట్లోనే రీల్స్ వస్తున్నానని అంటారు. అవునా కదా? ఎలా జరుగుతుంది అది? నాకు వచ్చేది నీకు పంపిస్తే నీ రీల్ ఫీడ్ ఎలా మార్చేసింది అది, నీ యూట్యూబ్లో ఫీడ్ ఎలా మార్చేసింది అది? ఐడియా ఉందా? అంటే ఆల్రెడీ ఏం ఉంది కదా అక్కడ, మనకి తెలియదు ఏంటంటే ఎలా వచ్చామో చెప్పకూడదు. రికమెండేషన్స్లో ఆల్రెడీ ఏ ఉంది, ఎందుకంటే ఈ పర్టికులర్ ఫోన్లో రుద్ర అనే అతను ఎక్కువగా కంపెనీస్ అమ్ముడుపోయి కంపెనీస్ కొన్నాయి, డబ్బులు ఎక్కువ చూస్తున్నాడు కాబట్టి నేను ఓన్లీ అవే పంపిస్తాను. వేరే వాళ్ళకి ఎంత ఎంటర్టైన్మెంట్ టైం పాస్ ఏమి చేయరు, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓన్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళకి చెత్త పాట రీల్స్ మొత్తం ఇందులో పంపిస్తాను. The recommendation engine thinks like that, like an AI, and share different content to different users. అందులో కూడా వాచ్ టైం చూస్తుంది, అంటే మీరు ఓపెన్ చేయగానే మీకు ప్రొపర్టీ చదివి రాదు, ఎంతసేపు మీరు ఎంజాయ్ చేశారు ఆ వీడియో చూస్తూ, టచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి, లేదా రీల్ పూర్తిగా ఒక రీల్ ఎన్ని సెకండ్స్ ఉంటుంది? 30 సెకండ్స్. ఎంత మంచి ఆన్సర్ అసలు. ChatGPT పెయిడ్ వర్షన్ డబుల్ ఎంత తెలియదు. ఒక 30 సెకండ్స్ రీల్స్లో అటెన్షన్ స్పాన్ అంటే ఏంటో తెలుసా? అటెన్షన్ స్పాన్ అంటే ఏంటి? ఒక మై అక్కడ పెడితే బెస్ట్, ఎవరైనా ఆన్సర్ చెప్తారా? అటెన్షన్ స్పాన్ అంటే ఏంటి? అటెన్షన్ స్పాన్ అంటే ఎంతసేపు నువ్వు ఆ రీల్ మీద ఫోకస్ చేసావు. ఓకే, అటెన్షన్ స్పాన్ 30 సెకండ్స్ వీడియోలో 5 to 10 సెకండ్స్. నీకు ఒక రీల్ చేసిన తర్వాత 5 సెకండ్లు చూస్తాడు మ్యాక్సిమం, నచ్చితే ఇంకో 5 సెకండ్లు నీకు ఇస్తాడు, లేకపోతే అసలు పట్టించుకోండి. అందుకే చాలా మంది గొలగేస్తూ ఉంటారు, బాబు ఏంటి ఇన్ని రీల్స్ చేసినా మాకు వ్యూస్ రావట్లేదు, ఏం జరిగింది మా దగ్గర, ఏం తప్పు జరిగింది. మీరు చేసిన ప్రతి రీల్కి వ్యూస్ రావు. ఆర్టిస్టు ప్రాపర్గా ఫస్ట్ 10 సెకండ్స్ కనుక క్యాచ్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్. చాలా సీరియల్స్ ఉంటాయి. ఓకే, ఒక తెలుగు ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే నేను పర్సనల్గా చూసిన ఎగ్జాంపుల్ ఇది కాదు కుటుంబం ఒక ఎపిసోడ్ వస్తుంది, ఎప్పుడైనా చూసారా? సారీ, అంటే నేను ఒక ఎగ్జాంపుల్, అంటే నేను నార్త్ ఎగ్జాంపుల్ చెప్పలేను, ఒక సౌత్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే జనరల్గా నేను వాడుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. లేక ఇది కాదు కుటుంబంలో ప్రివ్యూలో అన్ని దెబ్బలాడలేదు, వెరీ క్యాచింగ్ కదా, ఏం కాదు భలే ఉంది స్టేట్మెంట్స్ ఇందులో, లెట్ ఇట్ గో, దట్స్ కాల్డ్ అటెన్షన్ స్పాన్. ఎక్కడైతే నువ్వు ఆ 10 సెకండ్స్ కనుక యూజర్ని క్యాచ్ చేయగలేవా, నీ వీడియో మొత్తం చూస్తారు. అవునా కదా? ఆ అటెన్షన్ స్పాన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ అటెన్షన్ స్పాన్ బేస్ చేస్తే నీ రికమెండేషన్ మొత్తం మారిపోతూ ఉంటుంది యూట్యూబ్. సో నేను మార్చేయించారు రేపు పొద్దున అంటే ఎస్, ఇవాళ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ వస్తున్నాయి, రేపు పొద్దున దాన్ని మార్చేయాలనుకో, యూ స్టార్ట్ కన్సూమింగ్ న్యూ కంటెంట్, ఒక వారంలో నీ ఫీడ్ మారిపోతుంది. హౌ? ఆల్ డన్ బై మిషన్ లెర్నింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ AI. అర్థమైందా? మనకు తెలియదు ఏంటంటే ఇవాళ మన దగ్గర ఆల్రెడీ జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఏ అంటే సంథింగ్ నచ్చరా బాబు, ఇవన్నీ యూట్యూబ్లో చూసుకుని హ్యాపీగా టైం పాస్ చేయడం అనుకోకండి. యూట్యూబ్ ఇట్సెల్ఫ్ ఈజ్ AI. యూట్యూబ్ ఈజ్ బిల్ట్ ఆన్ AI, రైట్? మీరు కంటెంట్ ఇస్తే నేను ఎలా చేయాలో చెప్తా ఉంటాను. రెండోది, ఎప్పుడన్నా ChatGPT పోయిన కూడా చూసారా? నేను జోక్ చెప్పినట్టు ChatGPT పోయిన కూడా రాసు. బై ద వే, ఒక 2 days బ్యాక్
చాట్ జీపీటీ ఓనర్ శామ్ అని, ఇప్పుడు విన్నారా శామ్ ఆల్ట్మన్ అంటే పేరు విన్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమ్మన్ సేస్ అట్లీస్ట్ లాస్ట్ 2 రోజులు అందరూ ఇస్తూ ఊపుతున్నారు, రైట్. శామ్ ఆల్ట్మన్ ఒక చిన్న ప్రెస్ రిలీజ్ చేశాడు మొన్న 3 days బ్యాక్. చాట్ జీపీటీతో మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు, ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్, ఇట్ ఈస్ పబ్లిక్. అండ్ చాట్ జీపీటీని ఒక డాక్టర్గా అనుకోవద్దు, ఇట్ ఓన్లీ లిసన్స్, ఇట్ విల్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. రేపు పొద్దున నా మీద లీగల్గా వస్తే ఐ ఆమ్ నథింగ్ టు డూ విత్ దట్ ఇష్యూస్. అంటే ఏదో ప్రాబ్లం వచ్చిన చాట్ జీపీటీని ఏం చేయమంటామంటే సరే దూకాను అనుకో, దూకేస్తే ఎందుకంటే దానికి ఎమోషన్స్ లేవు కదా, ఇట్ జస్ట్ బిల్డ్ ఆన్ వాట్ ఈస్ యువర్ గివింగ్, అంతే కదా. అప్పుడు వాడు వెళ్ళి ఇప్పుడు ఆ ఫ్యామిలీ వెళ్ళి శామాక్నందన్ చేసేసి ఇప్పుడు వెళ్ళి మన మచిలీపట్నం కూడా తీసుకురావాలి ఇటువంటి అందులో ఏమన్నాడంటే బాబు నా వల్ల అవ్వదు, ఎందుకంటే వాళ్ళు డేటా రీడ్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇందాక సైకాలజీస్ ఆఫ్ ఫ్యూచర్ అని ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ యూజర్స్ ఆర్ లోన్లీ యూజర్స్ అండ్ సేయింగ్ నాకు ఇవాళ మైండ్ బాగాలేదు నన్ను ఏం చేయమంటావు. ఇట్ బిగేన్ ఎ థెరపీ ఇంజన్, బట్ వీ షుడ్ నో ద రియాలిటీ ఆఫ్ ఇట్. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్, చాట్ జీపీటీ కెన్ రైట్ ఎ పోయింగ్ ఫర్ ఇట్. ఎప్పుడైనా ట్రై చేయండి, రేపు కొద్దిగా జెండామానం జరుగుతున్నప్పుడు ట్రై సంథింగ్ న్యూ. ఒక ఇమేజ్ ఆఫ్ చాట్ జీపీటీ, ఒక వీడియో ఆఫ్ ఏఐ. ఎప్పుడైనా మేము ఐ థింక్ 3-4 years బ్యాక్ ఇండిపెండెన్స్ డే వస్తే ఆల్ మీడియా కంపెనీస్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. అందరూ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళు అందరూ దెబ్బలాడుకుంటున్నాం ఏం చేద్దాం ఏఐతో ఏం చేద్దాం. ఒకళ్ళు భగత్ సింగ్ నడిపించుకుంటే తీసుకొచ్చారు ఏఐతో, ఒకళ్ళు గాంధీదాతో వచ్చేసి పాడేస్తున్నాడు, రైట్. ఇంకోళ్ళు అయితే మొత్తం నెహ్రూ ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఉన్నారు అక్కడ, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ అందరూ కూర్చుని ఉన్నారు అక్కడ, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, రైట్. యూ కెన్ మేక్ ఎనీథింగ్ పాసిబుల్. అవన్నీ డిజిటల్లో పెట్టి ప్రమోషన్స్, రైట్. భగత్ సింగ్ దగ్గర నుంచి ఊరి ఎలా చేసేది దగ్గర అన్ని మొత్తం ఏలో చేసేసుకోవచ్చు. దిస్ August 15 ఇఫ్ యు రియలీ వాంట్ ఎక్స్పెరిమెంట్ సంథింగ్ డూ ఇట్. మన పద్యం ఉంది కదా August 15 పాడే పద్యాన్ని మార్చండి ఒకసారి, చాట్ జీపీటీ అడగండి ఎలా చెప్తే ఏంటో చూద్దాం, రైట్. అంటే జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఇప్పుడు నేను చెప్పాను కదా యూట్యూబ్ నేను యూజ్ చేస్తాను, అలాగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయి యాప్స్ మీ దగ్గర? అవి ఖచ్చితంగా ఏం యూజ్ చేస్తుందని ఒక యాప్ అయితే ఖచ్చితంగా వాడతాం మనం. బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. జెన్జీ జనరేషన్, స్నాప్చాట్, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ 3 అడిగాను, ఇంకోటి చెప్పండి. ట్విట్టర్, ట్విట్టర్ నిజంగా వాడతారా? ఎవరు చెప్పారు ట్విట్టర్ వాడతారా? వెరీ గుడ్, ఓకే. అడుగుతాను క్వశ్చన్స్. నెక్స్ట్ వాట్సాప్, వెరీ గుడ్. వాట్సాప్ లో ఎలా యూజ్ అవుతుంది? లెట్స్ గో. వాట్సాప్ లో ఎలా యూజ్ అవుతుంది? అచ్చా మెటా ఏ ఉంది, అందులో సెర్చ్ చేసుకోవడం అనమాట కదా, ఓకే. నెక్స్ట్ అది సర్చింగ్, ఇంకేమైనా ఉందా కొంచెం చెప్పండి. యాస్ట్రోలజర్, ఓకే వెరీ నైస్. అది మీ యాప్లో ఉందా? ఓకే. బై ద వే ఈజ్ నాట్ రాంగ్. జెన్జీ జనరేషన్ అంటే 98 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు బేసికల్గా నెలకి మినిమం 500 రూపాయలు జాతకాల కోసం ఖర్చు పెడుతున్నారు. మా జనరేషన్లో మేము వెళ్ళేవాళ్ళం కాదు, మా పై జనరేషన్ రోజు అందులోనే ఉండేవారు. ఇప్పుడు జెన్సీ కూడా అందులోనే ఉంది. మినిమం 500 ఆన్లైన్ ఆస్ట్రాలజర్స్కి ఖచ్చితంగా నెలకు 500 ఖర్చు పెడతారు. ఈ వారం ఈ నెల ఎలా ఉంటుంది, నాకు జాబ్ వస్తుందా, సబ్జెక్ట్ వస్తుందా, ఇదంతా రియల్ డేటా. ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ ఐఎమ్ టాకింగ్ ఆల్ ద రియల్ డేటా. ఓకే, ఎనీ అదర్ యాప్? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, బాగా వాడేది ట్రూ కాలర్. ట్రూ కాలర్ యూజ్ చేస్తారా? ఎలా చెప్పేస్తుంది ముందే స్పామ్ అని? ఎత్తకరా బాబు స్పామ్ అని ఎలా చెప్పేస్తుంది మీకు? ఆల్ పీపుల్ డేటా కలెక్ట్ చేస్తుంది. నేను స్పామ్ అంటా, నువ్వు స్పామ్ అంటావు, 100 మంది స్పామ్ అంటే స్పామ్. ఇట్ రీడ్స్ ఆల్ ద డేటా పాయింట్స్ అండ్ టెల్స్ యూ యా బాస్ ఇట్స్ ఈస్ స్పామ్, డోంట్ యూజ్ ఇట్, డోంట్ ఈవెన్ లివ్. రింగ్ కూడా రాదు నీకు, అవునా? తర్వాత చూసుకుంటే మిస్డ్ కాల్లో ఉంటుంది, ఏంటని చూస్తే సస్పెక్టెడ్ స్పామ్ అంటారు, అంతేనా? అయినా ఈ రోజుల్లో ఎవరు చేయలేదు అనుకోండి, వాట్సాప్ వచ్చాక అందరూ వాట్సాప్ కాల్స్ చేస్తున్నాము, లేదా స్నాప్ కాల్ చేస్తున్నాం. ఈ రోజుల్లో డైరెక్ట్ కాల్స్ ఎవరు యూజ్ చేయట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ ట్రూ కాలర్, నాట్ ఫర్ us. ఓకే, సో 3 యాప్స్ కదా. ఎవ్రీ టైం నేను ఇప్పుడు చెప్పింది మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి రికమెండింగ్ ఇంజిన్ ఎట్లా అవుతుంది ఏంటంటే, మేబీ నేను నెక్స్ట్ క్లాస్ వెన్ వి డూ ఇట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఆన్ ట్విట్టర్, హౌ ఇట్ యూజ్ AI, వాట్సాప్,
లైక్ సెర్చ్ కాకుండా ఎప్పుడైనా వాట్సాప్లో మెటాలో సెర్చ్ చేస్తే మీకు యాడ్స్ కూడా దాని ద్వారానే వస్తాయి. అబ్జర్వ్ చేశారో లేదు? ఇంతకు ముందు ఒక ఇంటర్నెట్లో ఒక ప్రాబ్లం ఉండేది. మింత్రాలో వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళినా మింత్రా కనిపించింది. అవునా? ట్రాక్ చేసేస్తూ ఉంటుంది నాకు. అది కూడా అట్లాగే ఇంకోటి ఏంటన్నారు, స్నాప్చాట్. స్నాప్చాట్లో ఫిల్టర్స్ అయినా ఇంకేమో ఉన్నాయా? ఫిల్టర్స్ అయినా? అయితే ఐ వాంట్ టు నో సమ్ డీటెయిల్స్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ స్నాప్చాట్? ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఎందుకంటే ఈ 3 కంపెనీస్ ఇన్వెస్టింగ్ మోర్ దెన్ ఎనీ అదర్ కంపెనీ అని ఇట్ ఈస్ గుడ్ టు నో వాట్ దే డూ. ఓకే, ఏఐ అని అంటారు కానీ ఐ విల్ జస్ట్ బ్రేక్ ఇట్ అప్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఇన్ సింపుల్ వర్డ్స్ ఏఎన్ఐ అంటే హే అలెక్సా కూరగాయలు ఉన్నాయా లేవా, హే అలెక్సా పాటలు పాడతావా. రిమెంబర్ ఇదంతా చేస్తాను కదా మనం. వాయిస్ రికగ్నిషన్ తెలుసు కదా, హే గూగుల్, హే అలెక్సా, కరెక్ట్. హే సిరి, చాలా మంది ఐఫోన్ యూజర్స్, హే సిరి, కరెక్ట్. అడగమా? దట్స్ నథింగ్ బట్ కాల్డ్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. అంటే వన్ వే కాన్వర్సేషన్ చేస్తుంది. ఒక టాస్క్ ఖచ్చితంగా బాగా చేస్తుంది. దాని పేరేంటి? ఏఎన్ఐ, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇట్ థింక్స్, లెర్న్స్, అడాప్ట్స్ లైక్ హ్యూమన్స్. మనం చెప్పేది వింటది, చేస్తుంది. అంటే ఇప్పుడు బైక్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఆడు ప్రాబ్లమ్ 100 స్టెప్స్ 2 స్టెప్లో చేస్తాడు. అవునా? దట్ ఈస్ వై బైజూస్ ఇస్ వెరీ ఫేమస్. ఎక్స్ప్లెనేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్యాజువల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మనకు బాగా వచ్చేస్తుంది మైండ్. లెర్నింగ్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే మనలాగే థింక్ చేస్తుంది, మనలాగా నేర్చుకుని కానీ మనకన్నా బెటర్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. దట్స్ కాల్డ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, AGI. ద లాస్ట్ వన్ ఈస్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది ఫ్యూచర్. రేపు వద్ద ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో, మీరు ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను కదా, నేను నా ల్యాప్టాప్లో నా AI ఆన్ చేస్తే నేను మొత్తం చెప్పిందంతా రికార్డ్ చేసేసి నాతో పాటు మీ అందరికీ కూడా రుద్ర ఏం డిస్కస్ చేశాడు, AI గురించి హోంవర్క్ మీకు ఏమి ఇచ్చాడు మొత్తం చెప్పేస్తాను నాకు ఎంతో. అది నాతో పాటు మీటింగ్లో అటెండ్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే నేను రాను, ఇంక నెక్స్ట్ క్లాసెస్ నా రోబోట్ని పంపిస్తాను. నా రోబోట్ చెప్పేస్తూ ఉంటుంది, బాబు ఇవాళ క్లాస్కి అని చెప్పమ్మా అంటే మీరు వస్తారా, మీ రోబోట్ పంపుతారా అనేది మీ ఇష్టం. బట్ మీరు కూడా రోబోట్లు పంపచ్చు. దట్ ఈస్ ద ఫ్యూచర్, రైట్? రోబోటిక్స్ మీకు తెలుసు కదా, చైనాలో ఫుట్బాల్ గ్రౌండ్లో రోబోట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో రీల్ వస్తే ఏదో తెలుసుకుంటారు మీరు. అవునా? ఎస్ సార్, ఎంతమంది చూసుకుంటారు దాన్ని? ఎత్తనా చేతులు ఏం అంత నేను ఎత్తండి చేతులు. చాలా మంది చూసారు అంటే అందరూ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ చదువుతులేదు కదా, రైట్? సో in a football ground, China has built AI robots to play the football match. Very తొందరలో మార్కెట్లోకి వచ్చేస్తాయి. కారణాలు కొనసుకోవడం రోబోట్లు మన పనులు చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇంటి క్లీనింగ్ చేస్తుంది, తెలుసు కదా, చూసారు కదా అది చూసారా చూడలేదా? ఆల్రెడీ అంటే చేతి లేదు, చూసారు కదా అందులో. ఆల్రెడీ ఇట్ క్లీన్స్ యువర్ హౌస్, ఇట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్స్, రైట్? ఫుడ్ టైమింగ్స్ ఇస్తుంది, అన్నీ ఇచ్చేస్తుంది. ద ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ సూపర్ ఇంటెలిజెన్స్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ దట్. గుడ్ మేడం అని తెలియదు కానీ ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ ఫర్ దట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. అంటే ఏ అనేది డివిజన్ ఎలా ఉంటుంది? అలెక్సా ఒకటైతే, లెర్నింగ్ మ్యాథ్ ఒకటైతే, రోబోట్ మూడోది. ఈజీ టు రిమెంబర్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఏ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నెక్స్ట్. ఓకే, ఏకో ఫ్యామిలీ ఉంది ఇక్కడ, ఐడియా ఉందా? ఏకో ఫ్యామిలీ ఉంది అంటే సింపుల్గా మీ లాంగ్వేజ్లో ఇంజనీరింగ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ట్రిపుల్-ఈ, నేను చదివిన ఫస్ట్ కాబట్టి ఫస్ట్ పెట్టుకుంటాను. ట్రిపుల్-ఈ, క్లోజెస్ట్ నాకు ఈసీఈ కాబట్టి ఈసీఈ పెట్టుకుంటాను. మ్యాథ్, మెకానికల్, సివిల్, లాస్ట్లో సిఎస్సిఐడి. అవునా? ఓకే సరే, సిఎస్సిఐడి ఫస్ట్ లైన్. నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి. అవునా? అట్లాగే ఏ ఆల్సో హ్యాస్ ఎ బిగ్గర్ ఫ్యామిలీ. ఏ అంటే పెద్ద కూడా నాకు ఏ తెలుసు అంటే అందులో అడగండి, అందులో ఏం తెలుసు? మెషిన్ లెర్నింగ్ లేకపోతే ఇంకోటా ఆ డీటెయిల్స్ కోసం ఈ సైడ్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అంటే మిషన్ లెర్న్ చేస్తుంది. సింపుల్ లాంగ్వేజ్ మన ఊరు భాషలో ఒక మిషన్ లెర్న్ చేస్తుంది. ఎలాగా? నువ్వు ఇచ్చే
లేదు, తర్వాత తీసుకుంటా క్వశ్చన్స్. ఫోకస్. నువ్వు ఇచ్చే డేటాని రీడ్ చేసుకుని అర్థం చేసుకుని ఆన్సర్స్ ఇస్తుంది. అర్థమైనా? వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? నువ్వు ఇచ్చే డేటాని చదివి అబ్జర్వ్ చేసుకుని రేపు పొద్దున నేను ఇన్ఫర్మేషన్ అడిగామనుకో నీకు ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎలా ఇస్తుంది అంటే ఇన్ ఏ వెరీ బెటర్ వే, ఇంకా మంచి వేలో ఇస్తాం. అదే చార్జిబుల్ మనం చేసేది. కొన్నిసార్లు మనకి ఈ పొల్యూషన్ ఏ సిటీస్లో ఎక్కువ ఉందని అడిగితే అది ఇచ్చే డేటా కన్నా ఎవరన్నా పేపర్లో చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంత బాగా డేటా ఇస్తుంది. అర్థమైందా? మిషన్ లెర్నింగ్, మిషన్ అంతా చదివి నీకు అవుట్పుట్ వస్తుంది. డీప్ లెర్నింగ్ ఏ సబ్సెట్ ఆఫ్ ML, అంటే అది లెర్నింగే కానీ కొంచెం టీ స్ట్రక్చర్ అనుకోండి. టీ స్ట్రక్చర్లో చూడు ఒకటి లోపల డీప్ లెర్నింగ్ అబౌట్ ఏ సబ్జెక్ట్ అనే టాపిక్, రైట్? ఇందులో మీకు ఏంటంటే టెక్స్ట్, స్పీచ్ టు టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ రికగ్నైజేషన్ ఉంటుంది, వెహికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలా ఉండదని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఇమేజ్ అప్లోడ్ చేయడం వస్తుంది మీకు. గూగుల్లో కూడా ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అంటే లెన్స్ వచ్చేసి అనుకో, అంతకుముందు గూగుల్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి దిస్ ఈస్ మంకీ ఇమేజ్ అన్నాం అనుకో, ఎస్ ఇట్ ఈస్ మంకీ ఇమేజ్ అంటారు గూగుల్. ఏ ఇమేజ్ అంటే షారుఖ్ ఖాన్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం, మన తెలుగు వాళ్ళు షారుఖ్ ఖాన్ ఇమేజ్ అప్లోడ్ చేస్తాం, రైట్? అప్లోడ్ చేసి ఇది మంకీ ఇమేజ్ అంటే ఎస్ రుద్రా యు ఆర్ రైట్, ఇట్ ఈస్ మంకీ ఇమేజ్ అని తెలియదు. బట్ మనకి షారుఖ్ ఖాన్ ఇమేజ్ వేసి ద ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ అని రాసాను అనుకో, అప్పుడు ఇది మంకీ అని అనుకో, కాదు నువ్వే రాసావు కదా షారుఖ్ ఖాన్ ఫోటో అని. సో నేను అనుకోవడం షారుఖ్ ఖాన్ ఇమేజ్, ఎందుకంటే నువ్వు కింద టెక్స్ట్ రాసావు కాబట్టి. ఇమేజ్లో ఏముందో నాకు తెలియదు, కింద టెక్స్ట్ బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇది షారుఖ్ ఖాన్ ఇమేజ్, మంకీ ఇమేజ్ కాదు అని. అర్థమైనా? వాడికి ఏం తెలియదు. అన్లెస్ యూ టెల్ వాట్ ఇట్ ఈస్, ఇట్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇది ఇంతకుముందు. ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యి అంటే ఒక ఇమేజ్లో మనం ఫోటో చూస్తాం, అది చిన్న పిక్సెల్స్ వస్తుంది. ప్రతి పిక్సెల్ నుంచి సిగ్నల్ వెళ్తాం, ఆ సిగ్నల్ని బట్టి అది ఇమేజ్ ఉందో చెప్పు. అంత అడ్వాన్స్డ్ వర్షన్లో ఉంటుంది. ఈ డీప్ లెర్నింగ్ ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ ML యూజింగ్ న్యూట్రల్ నెట్వర్క్స్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్. మనం చెప్తా ఉంటాం ఇది ఇమేజ్ ఇలా వెరిఫై చేయి, ఈ ఇమేజ్లో ఈ కోణాలు ఉన్నాయి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ డీప్ లెర్నింగ్ చేసుకుని నాకు బెటర్ అవుట్పుట్ ఇస్తాం. అర్థమైందా? ఇంకోటి స్పీచ్ టు టెక్స్ట్. మనం తెలుగులో టైప్ చేయగలమా ఫోన్లో? ఒక చిన్న నార్మ్ ఉంది ఇండస్ట్రీలో. ఏంటంటే ఇంతకుముందు మీడియా స్టార్ట్ అయినప్పుడు 2015లో అనుకోండి, కన్సంప్షన్ ఆఫ్ న్యూస్ ఆన్లైన్ చాలా తక్కువ మంది ఆన్లైన్లో న్యూస్ చదివారు. 9 గంటలకు ఈటీవీ న్యూస్ ఒకటి, 8:30కి సాక్షి టీవీ ఒకటి, అట్లా కొన్ని ఛానల్స్కి స్టిక్ అయిపోయేవాడు. దట్ ఈస్ ద ఫైనల్ ట్రూత్ ఆఫ్ న్యూస్ ఫర్ us. కానీ 2020కి వచ్చేసరికి ఒక 10 మిలియన్ ఉన్న యూజర్స్, అంటే 1 కోటి యూజర్స్ ఉంటే వాళ్ళు 30 కోట్లు అయ్యి, 30 కోట్ల నుంచి 50 కోట్లు అయ్యి, ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ న్యూస్ డిజిటల్లో చదివేవాళ్ళు లేరు. అదట్లా. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఇన్ ద కంట్రీ ఎవరు చదువుతున్నారో తెలుసా? ఇంగ్లీష్ రానివాడు. ద కన్సంప్షన్ ఆఫ్ ద న్యూస్ ఈజ్ highly read by the vernacular users. Vernacular అంటే ఏంటంటే లాంగ్వేజ్ యూజర్స్. అంటే మనం తెలుగు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు, అట్లా వాళ్ళ లాంగ్వేజ్. మీరు ఎవరైనా ఇంగ్లీష్లో చదివారు ఎప్పుడైనా న్యూస్? ఎస్ అని చెప్పదు. కొన్ని చెప్పండి, ఎంతమంది చదివారు న్యూస్? ఇంగ్లీష్లో న్యూస్ చదువుతారమ్మా మీరు? మీరేం చూసారు? తెలుగులో చదువుతారా లేదా మేము వింటాం సార్ చదవమా? వింటారా? ఫెంటాస్టిక్, రైట్? టెక్స్ట్ టు స్పీచ్ ఏంటంటే నేను ఇప్పుడు నీ కీబోర్డ్లోకి వెళ్ళి తెలుగు టైప్ చేయగలవా? ఏం చేస్తారు టైప్ చేయాలంటే? ఆడియో ఆర్ ఇమేజ్? ఏం చేస్తారు? ఆడియో. అది బటన్ నొక్కేసి గూగుల్ ఏం కోరమంటావు, రైట్? ఇట్స్ హైలీ సర్చ్డ్ క్వెరీ. బై ద వే గూగుల్లో హైలీ సర్చ్ ఏంటో తెలుసా? ఫుడ్లో ఆమ్లెట్ ఎలా వేయాలి, ఇవాటికి కూడా ఆమ్లెట్ ఎలా వేయాలి అంటే ముందు లేదమ్మా బయట నుంచి రైల్వే కిచెన్లోకి కిచెన్ ఎట్లా ఉందో తెలుసా, లేదా మీ బ్లూ ప్రింట్ మీ హౌస్ది నేను చెప్తాను ఏ డైరెక్షన్ వెళ్ళాలి. కంప్యూటర్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్జిపిటి ఏం చేస్తారు? నాకు ఇది కావాలి, ఓ నాకు ఇది కావాలి మీన్స్ ఐ వాంట్ దిస్, లెట్ మీ గివ్ హిమ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్, రైట్? NLP అంటే డెఫినేషన్. అది ఇట్స్ చాలా సింపుల్. చాట్జిపిటిలో మీరు రోజు వాడేది. చాట్జిపిటి నేర్చుకున్న కూడా మీ దగ్గర నుంచి అదే. ఇందులో మీకు ఏంటంటే
ChatGPT తెలుగులో ఎప్పుడైనా అడిగారా? బాబోయ్, ఆ లాస్ట్ 3 రోజు సార్ బ్రిలియన్స్ అనుకుంటున్నాను నేను. ప్రతి దానికి వస్తుంది నా దగ్గర ఆన్సర్. ఈ పక్కన ఎవరైనా వాడారా? ప్లీజ్, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే స్టార్ట్ ఫ్రమ్ టుడే ఓన్లీ. ఓకే, వెరీ గుడ్. సమ్మన్ సెడ్ yes బికాస్ యూ వాంట్ టు సే yes. రైట్. ChatGPTలో తెలుగులో మాట్లాడండి, ఆన్సర్ చెక్ చేయండి ఒకసారి. సంస్కృతం ఇస్తుంది కొన్నిసార్లు మీకు అర్థం కాదు, ఆ భాష మీకు అర్థం కాదు. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేటర్ ఎప్పుడైనా యూజ్ చేశారా? నేను ఆ పక్క చూడలేదు, చూసారా? వెరీ గుడ్. ట్రాన్స్లేటర్లో చూసినప్పుడు మీకు అక్కడ వచ్చే అర్థాలు కూడా చాలా తప్పుగా ఒత్తులు దీర్ఘాలు పైన కింద ఏమి ఉండవు. దాన్ని కరెక్ట్ చేయడం కన్నా రాసేసుకోవడం సుఖం. కరెక్ట్. ఇంగ్లీష్ ఈజీ బెస్ట్ మనకి. నేనేం చేస్తానంటే ఈ యువత పక్క డబ్బా ఉంటుంది కదా, అందులో ఇంగ్లీష్ పెట్టి తెలుగులో రాసేస్తా. అప్పుడు నాకు ఎట్టి తెలంగాణ కొంచెం కరెక్ట్గా వస్తుంది మనకి. లేదంటే ఆ తెలుగునే యూజ్ చేసుకుంటాను ఎక్కడ పడితే అక్కడ, లేకపోతే తలగను. రైట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అండర్స్టాండింగ్ వాట్ యూర్ సేయింగ్ అండ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. తర్వాత ఏంటంటే కంప్యూటర్ విజన్. మనం చాలామంది ఐఫోన్ యూజర్స్ ఏమా ఫేస్ పెట్టంగానే రికగ్నైజ్ అయిపోతుంది. మీ ఫేస్ దానికల్లా తెలుసమ్మా. మీరు ఇనిషియల్గా సెటప్ చేసినప్పుడు అడుగుతుంది కదా, ఓసారి చూపించు, ఇంకోసారి చూపించు ఫేస్ అని. రైట్. 3 సార్లు చూపించగానే ఎప్పుడు మొబైల్ దగ్గర పెట్టినా కానీ విజన్ క్లియర్. కరెక్ట్. వెంటనే దానికి తెలిసిపోద్ది ఈ పర్సన్ ఫోనే, ఐ కెన్ అన్లాక్ దిస్ ఫోన్ ఇమీడియట్లీ. రైట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే అండర్స్టాండ్. అంటే వాళ్ళు ఫేస్ గుర్తుపెట్టుకోరు. బై ద వే, ఫేస్ ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఆ ఫేస్లో ఉన్న పిక్సెల్స్ ఉంటాయి. ఆ పిక్సెల్స్ ఆర్ ద డేటా దట్ దే టేక్. వాళ్ళకి రుద్రా ఫేస్ అని తెలియదు. బ్రింగ్ రుద్రా కస్తూరి ఫోటో అని అడగండి ChatGPTలో, ఇట్ షోస్ సంథింగ్ ఎల్స్. అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదు, ఎందుకు నాలా కనిపిస్తున్నాడో కూడా తెలియదు నాకు. కానీ నా పేరెస్ వచ్చేస్తారు ChatGPTలో, ఎందుకంటే ఇట్ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. కరెక్ట్. జనరల్గా చేయండి, నీ ఫోటో అప్లోడ్ చేసేసి ఈ ఫోటో బ్యాక్ అంటే ఇట్ విల్ యువర్ ఓన్ ఫోటో. రైట్. ఇట్ హ్యాస్ టు మెమరైజ్ ఫస్ట్, దెన్ ఇట్ కెన్ బి ద బెటర్ పిక్చర్. అందుకే ChatGPT నేను ఎప్పుడు నా ఫోటో అడగను, గిబిలిఫై చేసిన ఫోటో ఇచ్చా అంటారు. నాకు గడ్డ ఉంటుంది కొంచెం 40 years నువ్వు చూసుకో అని ఇచ్చినానుకో, అదే ఫోటో ఇచ్చాను, అదే పెట్టేసుకుంటాను నేను. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్లోనే స్క్రీన్ ఇప్పించాను కదా ఏ డైరెక్టర్ అని, అది అలాగే వస్తుంది. చూస్తాను నారాయణ ఉందంటారని కంటిన్యూ అయిపోతుంది. రైట్. ఎందుకంటే ఇస్తే డేటా థెఫ్ట్. ఎంతమంది గిబిలిఫై చేశారు? అందరికి గిబిలిఫై ఫోటోలు ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ స్మార్ట్ యు ఆర్. ఎవరికి లేదు చెప్పండి. లేవమ్మా, పర్లేదు, చాలా మంచిగా బాబు. లేదా? వెరీ గుడ్. ఎందుకు మంచిదంటే మీరు ఫోటోలు అప్లోడ్ చేస్తే మీ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. రేపు పొద్దున ఎవడన్నా డేటా లాగాడనుకో మీ ఐఫోన్ ఊరికే అన్లాక్ అయిపోతుంది. ఐఫోన్ నేను ఏమన్నా ChatGPT ఇచ్చేస్తుంది డేటా. అప్పుడు ఊరికే ఫోన్ లాక్ చేస్తే తర్వాత మీ ఇష్టం ఏం జరుగుతుందని మీకు తెలుసు, నాకు తెలుసు. కరెక్ట్. రైట్. సో నెవర్ షేర్, లైక్ థెరపిస్ట్ గురించి సుందర్ పిచ్చే గారు చెప్పినట్టు, నెవర్ షేర్ యువర్ ఫొటోస్ టు ChatGPT బికాస్ యూ డోంట్ నో వాట్ దే ఆర్ యూజింగ్. యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్రోత్, డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ అగెయిన్స్ట్. ఓకే, క్లియర్? కంప్యూటర్ అర్థం కదా? ఎనీ క్వశ్చన్స్? అంటే నేను కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా సో దట్ యు విల్ అండర్స్టాండ్. మిషన్ లెర్నింగ్, వాళ్ళ సిస్టర్ డీప్ లెర్నింగ్, NLP, కంప్యూటర్ విజన్. రైట్. ఓకే, నెక్స్ట్. ఏ ఏజెంట్ అంటే కాల్ సెంటర్లో ఏజెంట్లు కాదండి. వాట్ ఈజ్ ఏ ఏజెంట్? చదివేసి చెప్పేసి అనుకో, బట్ వాట్ ఈజ్ ఏ ఏజెంట్? కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు 1 hour మన కోసం ఇచ్చుకోండి. ఎందుకు అంటే రీల్స్ మనకేమి ఇవ్వవు, బట్ ఇలాంటి సెమినార్స్ ఉంటాయి కొన్ని. ఏజెంట్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, మీకు అవసరం లేదు, మీరేమి దానివల్ల చేయాల్సిన పని లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. బాయ్స్ సినిమా చూసారా మీరు ఎవరైనా? మా రోజుల్లో మాకు పెద్ద ఇన్ఫర్మేషన్. ఆ రోజుల్లో ఆ స్టేట్మెంట్ వాల్యూ మాకు తెలియదు. వాడు ఏదో సెంటెన్స్లో రాంగ్ సెంటెన్స్లో చెప్తారు దాన్ని, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని. కానీ ఎవ్రీథింగ్ యూ లర్న్ ఆన్ యూట్యూబ్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ లాట్. ఏ ఏజెంట్ అంటే నా పని చేస్తుంది, ఇట్స్ మై కోపైలట్. నాకు లేదు టైం, ఐ వాంట్ సమ్మన్ ఎల్స్ టు డూ దట్. రైట్. నాకు టైం లేదు మెయిల్స్ రిప్లై ఇవ్వడానికి. జీమెయిల్లోకి వెళ్ళారు ఎప్పుడన్నా? జీమెయిల్లో మెయిల్ రాసినప్పుడు హియర్ ఈజ్ మై అటాచ్డ్ రెజ్యూమే, హియర్ ఈజ్ మై అటాచ్డ్ రికార్డ్ డాక్యుమెంట్ పెట్టారా? పెట్టినప్పుడు డాక్యుమెంట్ అటాచ్ చేయడం మర్చిపోతే ఏమంటారు జీమెయిల్? ఏదమ్మా డాక్యుమెంట్ అటాచ్మెంట్ అన్నా కానీ డాక్యుమెంట్ లేదు అని అడుగుద్దా? ఎప్పుడన్నా చూసారా? ఓ పని చేయండి, సెషన్ అయ్యాక జీమెయిల్ ఓపెన్ చేసి సబ్జెక్ట్ రాసి హియర్ ఈజ్ అటాచ్డ్ డాక్యుమెంట్ అని రాసి
ఒక మెయిల్ పంపించడం ట్రై చేయండి. ఫస్ట్ మెసేజ్ వస్తుంది అటాచ్మెంట్ అన్న ఏదమ్మా బాబు, అటాచ్మెంట్ ఎక్కడ అని అడుగు. దానికి ఎలా తెలుసు? దట్స్ మై ఏజెంట్ కదా, దట్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్. కరెక్ట్? ఏజెంట్స్ అంటే నథింగ్ బట్ మన ఏజెంట్లే మన పని చేస్తూ ఉంటారు. బూత్ ఏజెంట్లు కాదు, వర్క్ ఏజెంట్స్. అర్థమైందా? మన వర్క్ని ఆన్ డిజిటల్లో చాలా స్మూత్గా ఫినిష్ చేస్తారు మన కోసం. ఏ ఏజెంట్స్ ఎందు గురించి చెప్తున్నాను అంటే, నాకు ఇంకో 2-3 స్లైడ్లు ఉన్న ఏజెంట్ గురించి మాట్లాడండి. దట్స్ అ ఫ్యూచర్, దట్స్ అ రియల్ ఫ్యూచర్. ఎందుకు అంటే ChatGPT తెగ పెట్టేశారు, టెక్నాలజీ తెగ మార్చేశారు, యూజ్ చేసుకున్నవాడు తక్కువ. ఎందుకంటే అది డే టు డేలో లేదు. డే టు డేలో మీరు యూజ్ చేసేది ఏంటంటే ఏజెంట్స్. నాకు డ్రాయింగ్ రాయి, నాకు ఈమెయిల్ రాయి, నాకు డాక్యుమెంట్ తయారు చేయి, ఇవన్నీ మాట్లాడుకున్నామంటే అది ఏజెంటే చేస్తాం. అందుకని ఏజెంట్స్ ఆర్ ద ఫ్యూచర్, ద న్యూ నేబర్ ఇన్ ద ఏ హౌస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టైం దొరికితే దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళి ఏజెంట్స్ గురించి నేర్చుకోండి. ఎందుకంటే ఏ ఏజెంట్ నేర్చుకోవడానికి ఇందాక నేను చెప్పినప్పుడు 9 to 12 సైట్స్ అమ్మేశాను కదా, అందులో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళకి నువ్వు గట్టిగా స్ట్రైట్గా 10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమంటే వాళ్ళు సరే జాబ్ ఏమి వదిలే కానీ ఇంకేమైనా పని ఉంటే చెప్పనంటారు. బట్ దే బిల్డ్ మై ఏ సైట్స్. వాళ్ళు నా ఏ సైట్స్ బిల్డ్ చేశారు. వాళ్ళకి అసలు ఇలాంటి ఫ్యూచర్ ఉండదని కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నాతో పాటు నా తమ్ముడు వాడికి ఏం తెలియదు ఒకప్పుడు. వాడు అసలు సిస్టంలోకి వెళ్ళి ఏం ఎలా యూజ్ చేయాలి, ఒక ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, క్యాప్షన్స్ ఎలా పెట్టాలి ఇన్స్టాగ్రామ్, హీ నోస్ ఎవ్రీథింగ్ టుడే. రైట్? వై? బికాస్ ఇట్స్ వెరీ ఈజీ టు డూ. ఇప్పుడు నాకు ఇలాగా మా తమ్ముడు చేసినట్టు ఒక ఏజెంట్ ఉంటుంది ఆన్లైన్లో. ఏజెంట్ విల్ డూ ఆల్ మై వర్క్. దట్స్ ఎ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోబోటిక్స్ మనకు తెలుసు కదా, ఇందా మాట్లాడుకున్నాం. ఫుట్బాల్ గేమ్, రైట్? ఇంట్లో వంట, వాషింగ్ మిషన్ పాటు గందరగోళాలు, ఇవన్నీ రోబోటిక్స్ చేస్తాను. నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. ఓ రోజు గుర్తుపెట్టుకుని అంటారు, ఆ రోజు మా కాలేజ్లో సెమినార్లో అన్నారు అలాగా నాలాంటి క్లోన్లు 4 వచ్చి 4 పనులు చేస్తాయని. దట్ ఈస్ ద ఫ్యూచర్ దట్ ఐ రెడీ ఫర్. అట్లాగే చాలా మంది డ్రాప్ లెవెల్స్ ఉన్నారు. అంటే ముగ్గురు వచ్చారు, 10,000 సంపాదన చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఒక చిన్న స్టేట్మెంట్ చేస్తాను. మన ఓడల్లో కుక్కలు అంటే ప్రాణం చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య అందరికీ. ఒకప్పుడు కుక్క అంటే మామ కొట్టేది, ఇవాళ మామ కుక్క అంటే చాలా ఇష్టం. అంటే కుక్క పిల్లోడయ్యాడు, పిల్లి కుక్క అయింది. ఐ మీన్ ఇన్ ఇంగ్లీష్, ఏ డాగ్ బికమ్స్ యువర్ సన్, ఏ క్యాట్ బికమ్స్ యువర్ పెట్. ఇప్పుడు ఈ ప్రతి ఇంట్లో పిల్లలు పెంచుకోవడం చాలా కామన్ అయిపోయింది. కుక్క అమ్మనే చేస్తారు. మనకి ఇన్నేళ్ళు టైం ఎలా చాలా తెలియదు అంటారు, దానికి మాత్రం చికెన్ కుక్కుదామంటారు లోపల. దట్స్ ఎ ట్రెండ్, రైట్? ఆ ట్రెండ్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ ఐ షుడ్ కనెక్ట్ టు దెమ్ యాజ్ వెల్. ఇక్కడ నాకు ఏంటంటే నా మినిమం ఏజ్ కూడా more than 60 years. వీళ్ళకి కూడా అంటే వీళ్ళందరూ యూట్యూబ్ లో ఉన్నారు, వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఐ షుడ్ కనెక్ట్ టు దెమ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ స్మాల్ పెట్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. ఇట్ జస్ట్ టాక్స్ అబౌట్ డాగ్స్. డాగ్స్ లో కూడా కొన్ని వీడియోస్ తీసి ఒక డాగ్ ఇంకొకరిని కాపాడటం కానీ, ఒక డాగ్ ఇంకొకరిని కాపాడటం కానీ, పిల్లల్ని ఎత్తుకోవడం కానీ, వెరీ వార్మింగ్ వీడియోస్ అన్నమాట. చూసాక నేను లైవ్ కూడా వస్తున్నాను. ఒక 2 లక్షలు సంపాదించాం ఆ ఛానల్ లో. ఎలా అంటే 170 కోట్లు ఖర్చు పెడతాయి. పెడిగ్రీ అనే కంపెనీ డిజిటల్లో 10 సంవత్సరాలు. ఓన్లీ ఆన్లైన్ లో చెప్పడానికి మా దగ్గర ప్రోడక్ట్ ఉంది, కుక్కర్ ఫుడ్ తీసుకోండి, ఎకానంటే స్పిక్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి. 170 కోట్లు సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి. మొత్తం 222 కోట్లలో 170 డిజిటల్ స్పెండ్ చేస్తారు. ఒక్కడు కూడా మా దాంట్లో అంటే జనరల్ గా పబ్లిషర్స్ అంటే పబ్లిషర్ టైమ్స్ అవైలబుల్ కావడం, ఇంటర్వ్యూలో కావడం అంటే ఆపర్చునిటీలో డబ్బు ఉంది. అంటే ఛాన్స్ స్టార్ట్ చేస్తే చిన్న టైప్స్ కొలాబరేషన్స్ చేసాం, డబ్బులు చేస్తాం. ఎందుకంటే నా దగ్గర రీచ్ ఉంది. మినిమం 5 లక్షల వ్యూస్ జరుగుతాయి వీడియోస్. అంటే చూడండి, మెంటల్ హెల్త్ ఉంటే రాడు, మెసేజ్లు పెడతాయి. అదే కుక్కలు అంటే అసలు చూస్తానే ఉంటారు. దట్ ఈస్ ఐ సెడ్, కుక్క అనేది దాంట్లో వెల్లోడ్ అయిపోయింది. బట్ ఈ మేడ్ మనీ. I never thought I'll make money around it. Today, I'm happy that they have a job. ఇప్పుడు నాకు నేను స్టార్ట్ చేసినప్పుడు ChatGPT ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఒక 2-3 వారాలు నేను ఎప్పుడు ఢిల్లీలో ఉన్నాను, మన హైదరాబాద్లో ఉంటాను. కాల్స్ లో మాట్లాడు కూడా చెప్తాను, తిడదామంటాను, ఇలా చేశారు అలా చేశారు. పాపం శ్రద్ధగా నేర్చుకుని అంటే చాలా గట్టిగా పెడతా ఉంటాను, పని చేయకూడదు సరిగ్గా. అంత నీట్గా చేసిన తర్వాత టుడే దే ఆర్ ద ఎక్స్పర్ట్స్. రేపు పొద్దున జాబ్కి వెళ్ళాలంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తే చాలు, యూ విల్ గెట్ ఇట్.
వాడికి చెన్నైలో జాబ్ ఇచ్చాం, ఇంకో చెన్నైలో నాకు జాబ్ వచ్చిందంటే ఇక్కడ లాంగ్ దిస్ ఇస్ మై ఫ్యూచర్, టుమారో దిస్ ఈస్ మై డిజిటల్ ఐడెంటిటీ టు ద ఫ్యూచర్. I will tell this is my channel. I am very proud what I am doing. And he already made him know that he will make money. Right? He is doing every corner, tying up with companies to get the money. What is sales I get? AI expert I get, designer I get, right? Social media expert I get. What else you want? Right? So AI can take you to the places if you do it right. ఎలా చేస్తే వస్తుంది అడగలేదు, చేస్తూనే వస్తుంది. అది చేసిన ఆఫీస్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. నాకు తెలియదు నేను ఎందుకు చేస్తున్నాను, కానీ ఆ రోజు టచ్ చేసిన టచ్ కూడా ఎవ్రీథింగ్ అంటే తెలియదు. ఓకే, సో నేను చెప్తున్నా అన్ని మీకు గుర్తుపెట్టుకోండి. నాట్ నేను ఒక మీరందరూ సెన్సీ కదా, నేను సెన్సీని అడిగితే మీరు ఇంకా లింక్డ్ఇన్ అంటే చాలా మంది అలాగే ఊపే కదా. నేను ఆ కాలేజ్ అడిగితే లింక్డ్ఇన్లో ఉన్నా అంటే లింక్డ్ఇన్ మా పని ఉంది జగేష్ వెళ్ళొస్తాను ఒక అంటే నేను ఆ చూస్తాను ఎవరైనా వెళ్ళారు అంటే నేను కాదు కదా. రైట్ అంటే అమ్మాయి సార్ ఎంత వెళ్ళదు సార్ నేను ఎందుకోండి. మరి మీ డిజిటల్ ఐడెంటిటీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ మై డిజిటల్ ఐడెంటిటీ. వాట్ ఇన్స్టాగ్రామ్ ఇస్ యువర్ డిజిటల్ ఐడెంటిటీ? ఎస్, I will sell my digital profile through Instagram, not through LinkedIn. I will display my work in Instagram. Right? I don't know how many of you know, చాలా మంది ఒక చిన్న పిల్ల మేకలు కాసుకుంటాడు, ఎక్కడో కొండల్లో ఉంటుంది. ఆ అమ్మాయి చేసే వీడియో ఎడిటింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ నోబడీ కెన్ మేక్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన ఒక బెస్ట్ వీడియో ఎడిటింగ్. ఆ అమ్మాయి ఏజ్ మాక్సిమం 6 to 7 years. కొండల్లో ఉంటుంది, గేదెలు కాస్తుంది, గొర్రెలు కాస్తుంది. వేసే వీడియో ఒకటి ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. నేను చెప్తూ ఉంటాను మా టీం అట్లీస్ట్ గెట్ దట్ నాలెడ్జ్. ఎట్లా చేయాలి ఏంటి అసలు, ఇలా కెమెరా తిప్పుతూ ఉంటే ఏదైనా డివైస్ వాడదామంటారు, మొత్తం అంతా ఒక చెట్టు కొట్టి దాన్ని పొలబెట్టి దాన్ని తిప్పుతుంది ఫోన్. బికాస్ షార్ట్ వెన్ యూ సీ ద వీడియో, అంత నాలెడ్జ్, అంత అంటే ప్యాషన్. నాకు చేయాలి అనే ప్యాషన్ ఉంటే చెట్టుకే కాదు కుమ్ము కూడా పెట్టేస్తాను, ఏదో తీసుకొచ్చేస్తాను వీడియో. రైట్? అంటే మనంతా అనుకుంటాం, నేను అనుకుంటాను కదా ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నథింగ్. రైట్? టిక్ టాక్ రోజుల్లో ఎంతమంది టిక్ టాక్ వీడియోలు పెట్టారు? అందరూ సినిమా హీరోలు అయిపోయారు. ఏంటి ఇండియాలో నేను అనుకున్నా టిక్ టాక్ ఇండియాలో పనికిరాదు, మన సిగ్నల్ అనుకున్నా. అసలు సిగ్నల్ మన ఎవరు? ప్రపంచం మొత్తంలో టిక్ టాక్ ఇస్ ద బిగ్గెస్ట్ డొమైన్ ఇండియా. తర్వాత యూఎస్ అడాప్ట్ చేసుకుందాన్ని ఎలా. ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ కన్సంప్షన్. లైక్ ఆర్కుట్ విన్నారా ఎప్పుడన్నా? ఆర్కుట్ ఇస్ ఫేస్బుక్ వన్స్. రైట్? మీరు విన్నారా? అది బాగుపడలేదు, నేను వెళ్ళలేదు. రైట్? ఆర్కుట్ ఇస్ వెరీ ఫేస్బుక్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆ రోజుల్లో ఇండియా అండ్ బ్రెజిల్ ఆర్ ద హైయెస్ట్ ఇన్ ఇండియన్ కన్సంప్షన్. ఎందుకంటే నెట్వర్కింగ్. నేను అనుకున్నా చూపించిన ఫేస్లు రాస్తానైతే మనోడు గొప్పవాడు అనుకున్నా, ఎందుకంటే నాకు తెలియదు. టిక్ టాక్ ఇస్ ద బెస్ట్. రైట్? వి ఆర్ షైయెస్ట్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్. బట్ మేక్ ఇట్ ఇన్ ద రైట్ ఫార్మాట్. రైట్? ద రైట్ ఫార్మాట్ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్. సో AI is a big tree. నేను చెప్పినట్టు ML, LM, DL, NP, LLM ఇవన్నీ ఉన్నాయి. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక క్వశ్చన్ ఏమా సివి కంప్యూటర్ విషయం ఏం యూస్ చేస్తారంటే ఫోన్ పెట్టుకుంటే సేవనా అదే కదా అంటే అయిపోతుంది. అదే సివి అంటే ఏంటి, మరి రెజ్యూమ్ అడుగుతున్నారా? ఏంటి సార్ నాకు తెలియదు, నా రెజ్యూమ్లో మర్చిపోయినా అనుకో, యువర్ సెక్టర్ అని చెప్పారు. రైట్? లర్న్ ద డెఫినేషన్స్. నేను అలాగే నేర్చుకున్నా. నాకు ఎలా తెలుసు అంటే యూఎస్లో ఉన్నా, ఎవరు ఎల్ఎల్ఎం అంటే తెలుసా అన్నాడు. నాకు అసలు ఏంటి ఎల్ఎల్ఎం నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి లాస్ట్ లాంగ్వేజ్ కూడా తెలుసు, కానీ ఎల్ఎల్ఎం ఏంటి ఐ డోంట్ నో ద డిఫరెన్స్. అదే ఎల్ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఆ చిన్న థ్రెడ్ మిస్ అయింది. రైట్? కన్ఫ్యూషన్, టెన్షన్. అవతల అడిగితే మనకు తెలియదు అనుకో, భయం, ఉపయోగం లేదు. 21 years చించి బయట పడేస్తారు యూఎస్లో. ఎందుకు పనికిరాదు. టుడే ఇట్స్ నాట్ ఇన్ అమెరికా, ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ ఇస్ లైక్ దట్. గో టు హైదరాబాద్, యూ విల్ సీ ఎ డిఫరెన్స్. భయం వేస్తున్నాను ఏంటి ఎంతో. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి యంగ్స్టర్స్ అటెండ్ అయితే మేబీ లూజ్ ఇంటర్వ్యూ. రైట్? దే ఆర్ సూపర్ ఫాస్ట్ ఇన్ ద టెక్నాలజీ. నా ఓన్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ చేసిన రోజు నాకు యూట్యూబ్ ఛానల్ పట్టుకుంటుంది. అండ్ హీ హాస్ ద హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ కిల్లింగ్ సమ్మన్ ఇన్ ద వీడియో గేమ్ విత్ ద రేస్. అది లైక్ వావ్, ఐ డిడ్ంట్ ఈవెన్ నో దట్. మామ నీకు తెలియదు, వెంటనే అంత మాట్లాడుతుంటా కానీ ప్రాక్టికల్గా నీకేం తెలియదులే. ఈ వీడియో గేమ్ అంతా నీకు తెలియదు. ఏది నేను 10 cents పనిచేసి వచ్చాను. పబ్జీ పెట్టినోడి దగ్గర పనిచేసి వస్తే వాడు నా వీడియో గేమ్ తెలియదు. రైట్? దట్స్ అడ్వాన్స్మెంట్. చాలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పలేదు కదా. నెక్స్ట్. So this is a very interesting slide. I want everybody to focus on this because this is where it explains.
హౌ టు లర్న్ ఏఐ కోడర్స్, థింకర్స్, బిల్డర్స్. బిల్డర్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కాదు, అదైనా పొరపాటు నమ్ముకునే మాది మాది చేసేపోయినా అదైనా. హౌ టు లర్న్ ఏఐ కోడర్స్, థింకర్స్ అండ్ బిల్డర్స్. బిగ్ ఏంటంటే నేను ఫస్ట్ లో ఏఐ గురించి మాట్లాడాలంటే, అంటే ఏఐ చార్జిబిలిటీ రాకముందు రోజుల్లో కూడా మన డెవలపర్ తో టెక్నాలజీతో మాట్లాడినప్పుడు దీనికి అడ్వాంటేజ్ ఉందా, నేను స్టడీ చేయాలి, నేను అర్థం చేసుకోవాలి, ఏ రోజు అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా times-of-india.com న్యూస్ పేపర్ ఉంటుంది ఆన్లైన్ వర్షన్. నేను హైదరాబాద్ నుంచి ఓపెన్ చేస్తే కెన్ యూ షో మినిమం ఒక 10 హైదరాబాద్ న్యూస్ చూపించగలరా హైదరాబాద్ నుంచి అంటే అడిగాను. సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే if you don't show regional news on Times of India, then it is Times of North India, Times of India కాదు అంటే కొంచెం ఎంప్లాయ్తో ఆ రోజుల్లో అయిపోయింది. అయితే సరే అయితే ఏం చేయమంటాం అంటే ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందో ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా అక్కడ ఎంటైర్ లిస్ట్ లో ఓన్లీ 3 లింక్లే మాట్లాడారు. దట్ టైమ్ ఇస్ ఏఐ. ఆ రోజుల్లో అది పెద్ద ప్రాజెక్ట్ అవార్డు కూడా తీసుకున్నాము. అప్పుడైనా ఐపీ బేస్ మీద యాడ్ కాదు న్యూస్ సిరీస్ అంటే ఆ రోజుల్లో చాలా చూసిన మాట్లాడుతుంది. బట్ ఆ రోజుల్లో పెద్ద అవార్డు మాట్లాడు ఎనర్జీ టెక్నాలజీస్ అంటారు. ఏది 3 లింక్లు మార్చినది. ఆ రోజుల్లో మన టెక్నాలజీస్ అయినా మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నాను కదా, ఎందుకంటే ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, రైట్? కానీ ఇప్పుడు వచ్చాక ఏ లాంగ్వేజ్ పైథాన్ ఏంటమ్మా చెప్పు, పైథాన్లో ఏ కమాండ్? ఎందుకంటే వాడు అడిగే లోపల నా సిస్టమ్ నాకు నెక్స్ట్ కమాండ్ చెప్పేస్తుంది కదా, కాన్ఫిడెన్స్. బికాస్ ఐ బిలాంగ్ టు బిల్డింగ్ ఎక్కడెత్తాను అర్థమైనా. నా బిట్ ఏంటంటే యూ నీడ్ టు బి పైథాన్ గాడ్ టు ఎంటర్ ఏ. ఎంతమంది పైథాన్ వచ్చి అక్కడ బేసిక్ గా అంటే నా అంత కాకపోయినా బేసిక్ గా అంటే నాకు ఏది రాదు అంతగా నాకు అంత కాకపోయినా బేసిక్ గా ఎంతమందికి వచ్చాను. ఎంతమందికి వచ్చి పైథాన్ లాంగ్వేజ్ ఐ మీన్ లవ్ విత్ దిస్ ఐడియా. I really like these kids and they are my first batch, right? They are my first batch. The last 3 rows or 4 rows are my batch, right? I'm Python of the question. Okay na? Mother చెప్పాను పైథాన్ వస్తేనే మీరు ఏఐ చేయగలరు అనేది మిత్. నేను భయపడ్డా ఫస్ట్ లో ఏఐ నేర్చుకునేటప్పుడు అనవసరంగా ఫీల్డ్ అని ఎంటర్ అవుతున్నాము, ఎవరైపోతామో తర్వాత. ఎందుకంటే ఏదో 2 కామెంట్లు రాకంటారు, కోబల్ కాదు, C++ కాదు, నేను సీఎం ఒకసారి ఫెయిల్ అయిపోయిన ఛానల్ ఇవన్నీ మనకి ఎదురా అనుకున్నాను, రైట్? అంత భయపడ్డా. ఒకసారి ఎంటర్ అయ్యాక ఐ గైడ్ మై టెక్నాలజీ హౌ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఎందుకంటే వాట్ ఐ వాంట్ టు బి ఐ నో హౌ టు బిల్డ్ మై డెవలపర్. ఆ ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ ఐ కెన్ సాల్వ్ బట్ బికాజ్ ఐ బిల్డర్. నేను ఐ డోంట్ కన్స్ట్రక్ట్ హౌస్. తాజ్మహల్ నేను రోజు ఇన్వెస్ట్మెంట్ అయింది కదా, ఎలా కావాలని చెప్పా, ఎక్కడి నుంచి కనబడాలో కూడా చెప్పా, ఏ హాల్లో కూర్చుంటే నాకు తాజ్మహల్ కనబడాలో కూడా చెప్పా, దాని వెనకాల మోసినది డ్రైనేజ్ కాదు మోసీలో ఉండాలని కూడా చెప్పా, రైట్? చెప్పేశాను కదా, అది నాకు కావాలి. ఈ లోపల సార్ రావట్లేదు వాటర్ అంటే గవర్నమెంట్ దగ్గర కెనాల్ ఉపయోగించుకోండి, అది నా ప్రాబ్లం. బట్ ఐ నీడ్ దట్, రైట్? దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఎప్పుడైతే నాకు ఎండ్ అవుట్పుట్ తెలిసిపోయిందో బిల్డింగ్ ఇస్ నథింగ్. మా నాన్న గొప్ప స్టోరీ కూడా చెప్పలేదన్నా ఆయన కాన్ఫిడెన్స్ లో కూర్చుంటాను. నేను చెప్తాను అంటే అది కాదు నా కాన్ఫిడెన్స్, రైట్? చెప్తే దెన్ ఆటోమేటిక్గా ఐ రియలైజ్ యూ డోంట్ నీడ్ కోడ్. ఇఫ్ రుద్ర కెన్ డూ ఏఐ, ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ కెన్ డూ ఏఐ. ఎందుకంటే జీరో నాలెడ్జ్. ఐ టోల్డ్ యూ ఐ ఫెయిల్ ఇన్ సి సబ్జెక్ట్ 3 times. అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, లాస్ట్ సెమిస్టర్ దాకా నేను అటెంప్ట్ చేయలేదు. లాస్ట్ చూస్తున్నాం ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ ఎంతగా మేనేజ్ చేద్దామని చూసాను. ఆ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫస్ట్ నాదే వచ్చింది. ఎందుకంటే థియరీ బద్రీ స్టోరీ రాసేసాను. ఆ రోజు నేను మామూలుగా రాయలేదు, అసలు 3 పేజీలు రాసాను బద్రీ స్టోరీ. మధ్య రోజులో గ్రాఫ్ నాకు కంప్లీట్ అంటే అంటే రియాలిటీ 2004 లో రాసేసి కూర్చున్నాను. ఆ స్టోరీ బద్రీ స్టోరీ 3 రాసేసాను ఆ రోజు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ థియరీ సబ్జెక్ట్, కానీ ఎడిషన్స్ ఎక్కువ ఉంటేనే పాస్ చేస్తారు మద్రాస్ యూనివర్సిటీ. ఆ రోజు అన్నా యూనివర్సిటీ కాదు చదివాను. మద్రాస్ యూనివర్సిటీ లుక్ ఎట్ ద వెయిట్ ఆఫ్ ద బుక్లెట్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సరే అంటే సారీ సార్ అలా అన్నాను, దట్ వాస్ ద ఫ్యూచర్ దెన్, రైట్? సో అయిపోయినాను. బట్ సి సబ్జెక్ట్ కమాండ్ రాయాలి, కంప్యూటర్లోకి వెళ్తే బాగా చదివేది ఇంకేం రాదు అని చెప్పాను. ఐ వాస్ దాట్. ఇఫ్ నేనే కనుక బిల్డ్ చేస్తే యూ కెన్ డూ ఈవెన్ బెటర్, షార్పర్, ఫ్యూచరిస్టిక్ థింగ్స్. దెర్ ఇస్ నో అబ్సల్యూట్ డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. అప్పట్లో మేము అడగాలంటే మామూలు ఇప్పుడు మీరు చార్జింగ్ అయితే చెప్పారు,
You will have everything in front of you. Correct? Truth, there are 3 roles in AI and all are valid. I will explain one by one. How you hear it? Mangalore అమ్మాయి. We built a AI app. ఆస్ట్రేలియాలో ఏంటంటే తక్కువ మంది డెంటల్ డాక్టర్స్ బోల్డ్ డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా పేషెంట్. మనకి ఇక్కడ మామూలుగా ఈ రోజుల్లో వాయించేస్తారు అనుకోండి, గోడ వచ్చాక పల్లెడు డాక్టర్లు పల్లెడాక్టర్లు బిల్లింగ్ కట్టేస్తున్నారు. నేను అదే చెప్పుకుంటాను అన్న MBBS ఉంటే అసలు నేను బిల్లింగ్లో పల్లెడు కట్టేస్తున్నాను అనమాట. మినిమం 1000 రూపాయలు కాదు. అక్కడ చదువుతారా 3 సిట్టింగ్లు 20,000 బిల్ ఖచ్చితంగా ఉంటుంది. అది పోయింది ఇది పోయింది అన్ని రోజు చెప్పే ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇబ్బంది అంటాడు. మళ్ళీ అవుతారు కదా కార్డు ప్లస్ రిపేర్ 2 ఉంటాయి కదా, అదే 2x ఉంటుంది అక్కడ రేట్. రైట్? అందుకని అక్కడ నేను ఒక డాక్టర్, డెంటల్ డాక్టర్, షీ వెంట్ త్రూ 2 ప్రెగ్నెన్సీస్ అండ్ షుడ్ గెట్ బ్రేక్. రుద్ర ఏం చేద్దామంటే బయట బిల్డ్ స్మాల్ కంపెనీ, ఒక ఫోన్లో యాప్ పెట్టి స్కాన్ చేసింది అనుకో పళ్ళని, ఇట్ టెల్స్ యూ ఏది క్యావిటీ ఉంది, ఏది పోయింది, ఏది పోతూ ఉంది, 3 చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్. చెప్పేసిన తర్వాత డేటా నాకు వచ్చేస్తుంది. నేను అవైలబుల్ డాక్టర్స్ ఇన్ దట్ రీజన్ వాళ్ళకి ఇమీడియట్గా కాల్స్ ఇచ్చేస్తాను. మీకు ఈ పేషెంట్ రెడీగా ఉన్నాడు తీసుకుంటారా అని బిడ్డింగ్ వేస్తాను. వాళ్ళలో నాకు కావాలి నాకు 3 అడిగారు అనుకో $100 ఎక్స్ట్రా ఇస్తాను. ఇప్పుడు తీసుకుంటారా? ఎందుకంటే బిజినెస్. రైట్? ఎవరు $100 ఎక్స్ట్రా పెట్టుకుంటారో వాళ్ళు పేషెంట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక పేషెంట్ ఈజ్ ఈ లైఫ్ టైం ఫర్ దట్. ఎందాకన్నట్టు ఉపరాధి చేస్తారు కదా, అన్ని పుష్పదాకా చెప్పలేదు. ఇవాళ ఇది వచ్చినా చెప్తానే కంగారు ఉంది అప్పుడే అంటే వచ్చలేదండి. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు అసలు లేదండి, ఈ మధ్య ఆల్రెడీ ఎక్కువ తినేసి అంటారు మీరు అంటారు. రైట్? కామన్ సెన్స్. రైట్? అదే ఆ కంపెనీ హ్యాస్ మేడ్ అంటే లాజిక్ తెలియదు ఆ కంపెనీ మొత్తం, అసలు బిజినెస్ లాజిక్ మొత్తం పట్టుకుని బిల్డ్ ఇట్. ఈ హైర్ ఎ డెవలపర్ ఇన్ బెంగళూరు టు బిల్డ్ ఎ ప్రోడక్ట్, బట్ ద ప్రోడక్ట్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవాళ $8 million ఫండింగ్, $40 million వాల్యుయేషన్ వెళ్ళాం. అంటే అప్రాక్సిమేట్లీ 300 కోట్ల పైగా వాల్యుయేషన్ కంపెనీ అది మాకు ఆస్ట్రేలియా. అండ్ ఐమ్ ద co-founder, I own 50% of the company. Simple thing, because product, AI and demand. అదే ఇండియాకి వస్తే పతంజలి వాళ్ళు ఏం చేయలేదు, నా పేస్ట్ పెట్టుకో సరిపోతుంది అంటారు. కోరుకుంటాడు అసలు అలాంటి ఉప్పు లేదు, నాలుగు ఉప్పు నాలుగు వాడంటారు. అది జీలకర్ర ఉప్పు శాతం అన్నీ ఉన్నాయి మాయవాడని అంటారు. రైట్? సో దీస్ ఆర్ ద 3: థింక్, బిల్డ్ అండ్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ యూజర్ అండ్ ప్రోడక్ట్ యూజర్. ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ కరెక్ట్. వాటర్ బాటిల్ కాదు నాన్న, ఇది ప్రోడక్ట్ అంటారు. ఎవరు వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ కానీ ఇది ఒక ప్రోడక్ట్. అదైనా తప్పేం లేదు అందులో. వాటర్ బాటిల్ కాదేంటి, వాటర్ బాటిల్ కానీ ఇది ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ డిజైన్ యూఎక్స్. ఇప్పుడు క్యాప్ ఇక్కడ పెట్టామనుకో ఎవరైనా చదువుతాడా? దాన్ని ఎక్స్పీరియన్స్ అంటాం. యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్కి ఎలా కావాలా. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ఫోన్లో రైట్ సైడ్ బటన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ బటన్స్ ఉన్నాయి, ఏది ఎక్కువ క్లిక్ చేస్తారు మీరు? లెఫ్ట్. రైట్ పని చేయదా? రైట్ రాదా? బ్యాటింగ్ మాత్రం రైట్ సైడ్, ఫోన్ బటన్ మాత్రం లెఫ్ట్ సైడా? ఎక్స్పీరియన్స్ అర్థమైందా? యూజర్కి లెఫ్ట్ టు రైట్ ఈజ్ ఈజీ దాన్ రైట్ టు లెఫ్ట్. అట్లా ప్లాన్స్ చేసుకుంటారు. డేటా చెప్తుంది. ఎప్పుడైనా చాట్‌జీపీటీని అడిగారా? నేను ఒక మంచి బ్లాగ్ రాసాను చదవండి. ఎప్పుడైనా చాట్‌జీపీటీని గివ్ మీ ఎ ఫోటో ఆఫ్ ఎ మ్యాన్ రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్ అని అడిగారనుకో, అది రైట్ హ్యాండ్ చూస్తుంది. నేను అడిగిన లెఫ్ట్ హ్యాండ్ కదా, రుద్ర రైటింగ్ ఆన్ ద బోర్డ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నా అనుకో, రుద్ర రైటింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ చూస్తుంది. వై అంటే చాట్‌జీపీటీ లెఫ్ట్ హ్యాండ్ లేదా? ఎందుకంటే చాట్‌జీపీటీకి ఇప్పుడు దాకా ఎంటర్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ద డేటాలో అన్ని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ చాలా 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 తక్కువగా ఉంది. అందుకని బై డిఫాల్ట్ ఏమనుకుంటుందంటే, అరే వచ్చేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పోయి రైట్ హ్యాండ్ ఉంటాడు, రైట్ ఇచ్చేద్దని చెప్పి రైట్ ఇచ్చేస్తాం. లెఫ్ట్కి అసలు ఏమనే వద్దు. నువ్వు 10 సార్లు అడగాలి, అమ్మ తెల్లే లెఫ్ట్ కావాలి, రైట్ వద్దే అంటే అప్పుడు క్షమించి ఏదో ఒక పిక్చర్ మీద ఇచ్చేస్తున్నాను. అదర్వైజ్ ఇట్ రీడ్స్ ద డేటా. డేటా చదివేసి డేటాలో ఏముందో అదే వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాట్‌జీపీటీ మనకన్నా స్మార్ట్ లేదు, మనం చెప్పిందే దాన్ని అంతే, కాకపోతే ఎక్కువ ఆలోచన చేసుకుంటాం. అర్థమైందా? దట్స్ ద థియరీ. మీరు చెక్ చేయండి కావాలంటే. గివ్ మీ ఏ మ్యాన్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ లెఫ్ట్ హ్యాండ్, ఇట్ గివ్స్ రైట్ హ్యాండ్. నేను ఒక డీటెయిల్ అనాలిసిస్ చేసి ఒక బ్లాగ్ కూడా పబ్లిష్ చేస్తాను దాని గురించి. రెండో మంచి టాపిక్ చెప్తాను ఒకసారి. నెక్స్ట్, ఇండియా ఇస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. నెక్స్ట్, AI portfolio is bigger than your resume, your engineering degree. Okay? ఒప్పుకుంటారా? For
మినిట్స్ ఫ్రంట్లో ఎవరో లేరు అనుకోండి, ఒప్పుకుంటారు కదా. ఇఫ్ యూ బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో, యువర్ సర్టిఫికేట్ ఇస్ అన్ ఎడిషన్. బట్ ఇఫ్ యూ డోంట్ బిల్డ్ ఎనీ ఏ పోర్ట్ఫోలియో, యువర్ సర్టిఫికేట్ ఇస్ సర్టిఫికేట్. యూ టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ విత్ దట్ సర్టిఫికేట్. నువ్వు చెప్పి ఏం చేయమంటావు సర్టిఫికేట్, అదే చెప్తాను. నేను నాకైతే అర్థం కావట్లేదు ఆ సర్టిఫికేట్ ఏం చేయాలి. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా, ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్ రైట్. అర్థమైందా? ఓకే, అర్థమవుతుందా అందరికీ? ఆకలి అన్నాయా? అప్పుడే నెక్స్ట్ సిక్స్త్ సెమిస్టర్ వాడికి ఐ వాంట్ డూ ఏ ప్రాజెక్ట్ అంటే సార్తో మాట్లాడినప్పుడు ఇందాక మేము అనుకున్నాం, ఇది థియరీ అంతా బాగానే ఉంటుంది, ప్రాక్టికల్కి వచ్చేసరికి రియాలిటీ బయటపడుతుంది, మన స్ట్రెంత్ బయటపడుతుంది. అంటే నేను కాలేజ్లో చేశాను, మంచి ప్రాజెక్ట్ చేశాను, డజంట్ మీన్ దట్ ఐ కెన్ బి సక్సెస్ఫుల్ హియర్ యాజ్ వెల్. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న నాలెడ్జ్ బట్టి ఐ కెన్ బి మోర్ సక్సెస్ఫుల్ దాన్ ఐ హావ్ బిఫోర్, రైట్? So we want to do some good projects here as well than just only talking about this. That is a good aim as well. Okay, next. Yeah. అందరూ యూట్యూబ్లోకి వెళ్ళి సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారని చెప్పడం మానేసి, అర్థమైందా? సమంత ఎవరు చేసుకుంటుందని మానేసి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, ఏఐలో ఏం జరిగింది న్యూస్, ఏఐలో ఏం జరగబోతుంది, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, కొత్తగా ఎవరు కంపెనీలు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు, కొత్తగా ఎవరు కంపెనీ డబ్బులు అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నారు అనేది ఖచ్చితంగా స్టే ట్యూన్, స్టే స్కిల్డ్. అర్థమైందా? యూ షుడ్ నో. ఎందుకంటే నేను రోజు నేర్చుకుంటా. నా బ్లాగ్ ఎందుకు అంటే టైం పాస్ కాదు, బ్లాగ్లో డబ్బులు రావడం డిఫరెంట్, బ్లాగ్లో డబ్బులు కాదు నాకు ఇంపార్టెంట్. బ్లాగ్ వల్ల నేను ఐఎమ్ ఆల్వేస్ అప్డేటెడ్. నేను ఇవాళ మీకు సామ్ ఆల్ట్మన్ను థెరపీ గురించి చెప్పాడు అని ఎందుకు చెప్పగలుగుతాను అంటే ఐఎమ్ అప్డేటెడ్ అబౌట్ మై సెల్ఫ్. నేను ట్రై కూడా చేశాను. నేను వెంటనే వెళ్ళిపోయి ఏ థెరపీకి నాకు ఏం బాగాలేదు, అయ్యో వద్దురా నీకు బాగాలేదా, తింటిది నీకు బాగుపడమే, ఇమ్మీడియట్ మెసేజెస్ వచ్చాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఈజ్ థెరపీ ఏరా అంటే అప్పటిదాకా నాకు థెరపీ ఉందని తెలియదు నాకు, నేను ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు వచ్చింది. అదే బ్లాగ్ కూడా రాశాను. ఓకే, నెక్స్ట్ ఫాలో ఎనీబడి. నా బ్లాగ్ అయినా రావండి, లేకపోతే ఆన్లైన్లోకి చదవండి, యూట్యూబ్లోకి చదవండి, బట్ ఫాలో వన్ న్యూస్ లెటర్ ఐడియా ఉందా లేదా? మెయిల్కి వస్తూ ఉంటాయి కదా, మెయిల్ ఓపెన్ చేస్తారా? వాట్సాప్ అయినా మెయిల్ ఓపెన్ చేస్తారు కదా, సరే ఓపెన్ చేయండి. అయితే ఏ న్యూస్ అని కొట్టేసి గూగుల్లో ఏ వెబ్సైట్ సబ్స్క్రైబ్ అయిపోండి. అర్థమైందా? విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సార్ మీరు లేనప్పుడు చెప్పిన పాయింట్ ఇది, మేక్ యువర్ క్యాంపస్ యువర్ ఫస్ట్ ల్యాబ్. ఓకే, 100 పాయింట్లు చేర్చుకున్నాం. అందులో ప్రతి కాలేజ్లో 30-40 క్లబ్స్ ఉంటాయి తెలుసా? క్లబ్లు అంటే ఆ క్లబ్లు కాదు, అర్థమైందా? స్పోర్ట్స్ క్లబ్, ఏఐ క్లబ్, స్పీచ్ క్లబ్, హేట్ స్పీచ్ క్లబ్, జర్నలిజం క్లబ్, క్లబ్స్ ఉంటాయి. ఇన్ ద ఫ్యూచర్ యూ గోనా బిల్డ్ దట్. ఎందుకంటే క్లబ్ గెట్స్ యువర్ క్యారెట్ అవుట్. అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వి ఆర్ డన్. ఇవన్నీ మీకు శాంపిల్స్. లాస్ట్ ఏఐ ఈజ్ న్యూట్రల్. ఒక 7 అబద్ధాలు ఒక నిజం. నా ఎక్స్పీరియన్స్ 7 అబద్ధాలు ఏంటంటే ఉందా? 7 అబద్ధాలు. ఏఐ ఈజ్ న్యూట్రల్. నో, ఏఐ ఎప్పుడు నేను హెల్స్టేట్ చేస్తానే ఉంటుంది. అర్థమైందా? పద 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 అంటానే ఉంటుంది. ఏఐ ఈజ్ నెవర్ న్యూట్రల్. AI won't affect me. No, it affects you. అవునా? You all agree? సింపుల్. జాబులు తీసేస్తాం కదా, అవునా? ఓన్లీ టెక్కీస్ నీడ్ టు నో AI. కాదు కదా, నేను టెక్కీనా? కాదు కదా. AI will destroy. No. You need a PhD to use AI, not required. You need to be legal to become a legal expert in AI, but not PhD, right? AI always gets smarter. లేదు, right? AI is equal to robots, 90% software. అవునా? ఏదో రోబోట్ అయితే ఇక్కడ ట్రూత్ ఏంటి? AI ప్లస్ హ్యూమన్, దట్స్ ద ఓన్లీ ఫ్యూచర్. బ్లాగ్ రాసిన, ప్రోడక్ట్ బిల్డ్ చేసిన, ఒక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిన, ఒక కంపెనీ అమ్మాలన్నా AI ప్లస్ హ్యూమన్ ఇస్ ద ఓన్లీ సక్సెస్ అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 6 పాయింట్ ఫీచర్ అంటే మీకు ఒక వీక్ ప్లాన్ ఇచ్చాను ఇక్కడ. టెడేస్ ప్లాన్ which is like play with ChatGPT, learn Python, replicate AI project అంటే ఎనీథింగ్. ఏదైనా షాపిఫై యాప్ ఉంది, గానా ఉంది యాప్, షాపిఫై ఉంది యాప్, స్పాటిఫై ఉంది యాప్,
రెప్లికేట్ చేసేయగలమా నేర్చుకుని. అర్థమైందా? స్టార్ట్ యువర్ ఏ ప్రాజెక్ట్ జర్నల్ అండ్ షేర్ ఇన్ లింక్డ్ఇన్లోకి వెళ్తానా అంటే నేను అవ్వను, మీరు వెళ్తారా? అది ఓల్డ్ కదా. మీరు వెళ్తారంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి ఫస్ట్. షో మీరు అందరూ మాట్లాడతారా? ఇన్స్టాగ్రామ్లో మాట్లాడరా? టిక్టాక్లో డ్యాన్సులు, రైట్? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు టాక్ about your project in Instagram in the future, not right now. You have to explain your project with your own intentions and with your own words in Instagram. Otherwise nobody knows about it. ఎందుకంటే రోజుకి ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన 20,000 వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి రోజు. ఆ మహాసముద్రంలో 20,000 వీడియోస్ అంటే 0.001%. అలాంటిది నువ్వు యూట్యూబ్ పెట్టేస్తే అయిపోతాయి. యూట్యూబ్లో పెద్ద పెద్ద మ్యూజిక్ రాదు, అవునా? అంటిల్ యూ నో హౌ టు డూ ఇట్ రైట్. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ యువర్ టాస్క్. ఐ వాంట్ టు థింక్ అండ్ కమ్ బ్యాక్. మ్యాండేట్ కాదు, జస్ట్ అటెండెన్స్ కట్ చేస్తాను అంతే, రాకపోతే. సరేనా? రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా మంది అమ్మాయి అయిపోయిందని అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ద డే 1 ఫర్ us, రైట్? ఇక నుంచి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు దాన్ని మీరు క్యాంపస్లో. విల్ డూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ దట్ లాస్ట్ 4 tables. ఓకే ఓకే, చలో. థ్యాంక్ యూ సో మచ్ సార్, లైక్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ యూ టు స్టే హియర్. ఐ లుకింగ్ ఫార్వర్డ్. Thank you, sir. Sharing your real experiences in a very good Godavari slang Telugu. So thank you. As a token of appreciation, we like to felicitate Sri Rudra Prasad garu. So please accept our appreciation. I request our principal sir to felicitate Rudra Prasad Kasturi garu. We are very happy to be connected with you, sir. We will surely reach your expectations. Thank you, sir. I request final year students of CSC to give a small feedback, sir. Mic pass statement of sir. On behalf of students, I would like to thank Mr. Rudra sir for this wonderful session. The way he explained about the opportunities of AI, how it's going to be rule in the future, and how we are going to be a part of it. Sir, we have learned many things. It is a great opportunity for us to have you here. We would like to look forward for more interesting sessions on AI. Thank you. Dignitaries and all my dear friends, a very good afternoon to one and all. Sir, first I would like to take a moment to share my heartfelt thanks, sir, for providing this session. We are very grateful for having this session, sir. Sir, your journey from nowhere to everywhere is very inspiring for us, sir. We would like to look forward for more sessions, sir. This AI, you explained us now what is AI, not only about it, but also how AI is making impact in today's world, and also how we students can be a part of this change, sir. We would like to look forward for more and more sessions, sir. Thank you for this incredible session, sir. I would also like to thank our college management for providing us this incredible session. So నేను ఎర్లియర్ మాట్లాడాను, couple of weeks క్రితము. That time we just thought of creating this kind of AI and advanced technologies labs in our campus. Particularly ఏంటంటే మన స్టూడెంట్స్ across all the departments, like కోర్స్ కరికులంలో ఈరోజు అందరికీ కూడా a tinge of that new technologies like Python గురించి, AI and ML గురించి, both courses as well as practical ఇది మనకి జేఎన్టీ కరికులం ద్వారా వచ్చినాయి. ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ ట్రైనింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అనమాట ఇది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే కనుక మన స్టూడెంట్స్ డెఫినెట్గా
జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎన్హాన్స్ అవుతాయనేసి మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ ఇమీడియట్లీ గివెన్ కన్సెంట్ అండ్ గివ్ us the contact of Sri Rudra Garu, and just in a nutshell we have seen his abilities and the way he has been giving us the knowledge and motivation about AI. చిన్న వర్డ్లో చెప్తే నిన్న ఈ మీటింగ్కి జస్ట్ ఏ టాక్ ఆన్ ఏఐ అని అనుకున్నప్పుడు నేను ఊరికి దానికి ముందు ఒక వర్డ్ యాడ్ చేశాను, పవర్ టాక్ అని యాడ్ చేశాను. బట్ frankly speaking, it is not just power alone, it is super power. Okay, and it has given us so much of energy, and thank you so much, sir. And you have brought in a lot of energies, and that is so much visible, the way you have been interacting and disseminating your lecture to us. In fact, you have shared your heart with all of us. We can understand, we thoroughly appreciate all these things. We will definitely go a long way, and all our students are also very enthusiastic to go a long way in this efforts of the college. Thank you so much. Thank you, sir. Thank you all my colleague members. We will call it a day by singing the national anthem.